దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా అద్భుతంగా దేవుడు స్తుతించారు. ఆల్మోస్ట్ అందరూ కన్నీళ్లతో దేవుని స్తుతించారు. ఈ అనుభవం ఇంకనూ మీకు అభివృద్ధగుగాక. నూరంతలుగా దేవుని ఎదుట మీరు చనిపోయేంత వరకు దీనిని కృపావరముగా దేవుడు మీ శిరముల మీద ఉంచునుగాక. చాలా అద్భుతంగా ప్రభువుని ఆరాధించారమ్మా. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9 నుండి చదువుతాను. సహోదరులు సహోదరులు, మనము దేవునిలో సహోదరులము. అంటే ఇక్కడ పౌలు తన పత్రికలో ఆత్మావేశముతో నేటి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలియపరుస్తున్నటువంటి విశేషమైనటువంటి సంగతి ఏంటంటే, సహోదరులలో లేదా సహోదరులలో అంటే ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు మాత్రమే ఉంటారు, ఇంకెవరు ఉండరు సంఘంలో, పురుషులు కానీ స్త్రీలు కానీ. అంటే ఇక్కడ మనం ఎలా అన్వయించుకోవాలంటే, స్త్రీలలో పురుషులలో అంటే సంఘములో ఉన్నటువంటి సహోదరులు లేదా సహోదరునులలో ఈ క్వాలిటీస్, అంటే ఇది బ్యాడ్ క్వాలిటీ, ఈ క్వాలిటీ ఏదైనా ఉంటే పౌలు గారు అంటారు, వాళ్ళతో మీరు సాంగత్యం చెయ్యకూడదు, వాళ్ళతో కలిసి మీరు భోజనం చెయ్యకూడదు, వాళ్ళను మీరు వెలివేయాలి. అంటే మన ప్రవర్తన ద్వారా వాళ్ళను వెలివేసినట్టుగా, అంటకుండా ముట్టకుండా, అంటే దీని లోతు అంటకుండా ముట్టకుండా కాదు, దాని అర్థం వాళ్ళతో ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, మీ సహోదరులలో లేదా సహోదరునిలో జారుడు కానీ, జారత్వం అంటే వ్యభిచారం, కాముకత్వం, జారత్వం ఇవన్నీ ఒకే కేటగిరీకి వస్తాయి. లోభి కానీ, లోభత్వం, డబ్ 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 లబ్ డబ్ కాదు, డబ్ డబ్ లోభి. విగ్రహారాధికుడు కానీ, ప్రత్యక్ష విగ్రహారాధికుడైనను పరోక్ష విగ్రహారాధికుడైనను. ప్రత్యక్ష విగ్రహారాధన అంటే ఏంటంటే, దేవుని రుచి చూచిన తర్వాత విగ్రహముల తట్టు తిరిగిన వాళ్ళు, మనకి వాళ్ళు తెలుసు. పరోక్ష విగ్రహారాధన అంటే ఏంటంటే, మూర్ఖత్వాన్ని అగుపరుస్తున్నవాళ్ళు, అంటే సంఘములో మూర్ఖత్వం కలిగినటువంటి అనుభవం కలిగిన వాళ్ళు. త్రాగుబోతులు, తాగుడే కదండి, తాగుబోతులు, పొగ త్రాగడం అంటారు, అవునా, సారా తాగడం అంటారు. అందుకని తాగుబోతులు అంటే ఇక్కడ ఇద్దరు వచ్చేస్తారు. ఇద్దరంటే ఎవరో, పొగ త్రాగేవాళ్ళు, లిక్విడ్ తాగేవాళ్ళు, ఇద్దరు వస్తారు. వాళ్ళు ఎలా తాగుతుంది అసలు, జ్యూసు. అయితే అట్టు వానితో దోచుకొనివారు వాళ్ళు దొంగలైనా, ప్రత్యక్షంగా దొంగతనాలు చేసేవాళ్ళైనా, పరోక్షంగా వాడిది వీడిది వేసేసుకునే వాళ్ళైనా, ఎవరైనా దోచుకునేవాళ్ళు అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చెయ్యకూడదు, భుజించకూడదని మీకు వ్రాయుచున్నాను. భోజనం కూడా వాళ్ళతో చెయ్యకూడదు, వాళ్ళని వెలివేయమని నేను రాయిచున్నాను. క్రైస్తవ సమాజంలో ఇలాగ చెప్తే నేను రాస్తున్నాను, సహోదరుల్లో కానీ ఇటువంటి బ్యాడ్ క్వాలిటీస్, వాక్య విరోధ క్రియలుంటే వాళ్ళతో మీరు సాంగత్యం చెయ్యొద్దు, వాళ్ళతో మీరు భోజనం చెయ్యొద్దు, వాళ్ళని వెలివేయండి అంటే క్రైస్తవ సమాజానికి ఎలా ఉంటుందో తెలుసా? సమాజం అంతటి కోసం చెప్తున్నా. క్రైస్తవ సమాజంలో వినిన వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. వినని వాళ్ళ కొరకు చెప్తున్నా. ఎలా ఉంటుందంటే, కలిసి తినకూడదా, వెలివేయాలా, ఏం జరుగుద్దేటి. చాలామంది తమ జీవితంలో ఏం జరుగుద్దో తెలియాలనుకుంటారు. ఇంద్ర ఏమనుకుంటారు?
ఏం జరుగుద్దో తెలిస్తేనే భయం పడుద్ది. లేకపోతే అలాగే వెళ్ళొద్దురా అంటే వాడు ఏమంటాడు, వెళ్తే ఏమవుద్దేంటి అంటాడు ఖచ్చితంగా. పలానా ఓడు అలాగే వెళ్ళి పడి చచ్చిపోయాడు రా అంటే భయం కలుగుద్ది. అందుకే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఫస్ట్ జారుడు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఎంతవరకు అంటే తాగుబోతు దోచుకుని వాడు వరకు చెప్తున్నాడు. ఎందుకు వీళ్ళతో సాంగత్యం చేయకూడదంటే వీళ్ళ అంతము నరకం. వీళ్ళ అంతం ఏంటి డిక్లేర్ చేసి చెప్పాడు దేవుడు. వీళ్ళ అంతం ఏంటి? నరకం. నరకం అంటే ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత కుమ్మరింపబడేటువంటి దినం. అందుకే కింద కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను. 9వ వచనం చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు అంటే ఏంటి? ఇందాకేమన్నా దోచుకుని వారు ఏ లెక్కల్లోకి వస్తారు? వీళ్ళు అన్యాయస్తుల లెక్కల్లోకి వస్తారు. ఎవరిదన్నా దోచుకోవాలంటే అన్యాయం చేయాలి. అహాబు నాబోతు ద్రాక్ష తోట విషయంలో అన్యాయం చేసాడా లేదా? దోచుకుని వాడు అయ్యాడా లేదా? అంటే అతడు ఎవరో అన్యాయస్తుడు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో. అందుకేనండి లోకం ఏమంట తెలుసా? మీరు దేవుడు బిడ్డలా అంటే ఏంటి అంటే మీకు చెప్పినా చెప్పకపోయినా పైకన్నా అన్నపోయినా మీరు అర్థం చేసేసుకోవాలి, మీరు దేవుడు బిడ్డలా. అన్యాయం చేస్తారా? తానం తీసుకున్న మీరు అన్యాయం చేస్తారా? తానం పుచ్చుకున్నారు కదా అంటారు కదా. వాళ్ళ మాటలు వాళ్ళకి తెలియకుండా మాట్లాడేస్తారు. ఎందుకు? మన దేవునికి అవమానం. దేవుని బిడ్డలు అన్యాయస్తులుగా ఉంటే. అందుకే ఇక్కడ రాయబడింది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ప్రవేశింపరు. పరలోక రాజ్యం అన్యాయస్తులకు లేదు. ఇది అల్లటప్ప మాట ఏమీ కాదు. అందుకే దేవుని బిడ్డలు న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయ. అన్యాయం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఏంటంటే మనకు ఒక భయం. ఏంటో తెలుసా? పరలోకం ఉండదు, నరకానికి వెళ్ళిపోతామనేటువంటి ఒక భయం. అందుకని అన్యాయస్తులు దేవుని రాజ్యములో ప్రవేశింపరు. మోసపోకుడి జారులైనను, పైన చదివామా? జారులు. విగ్రహారాధికులైనను చదివామా? వ్యభిచారులైనను చదివామా? ఇక్కడ ఒక ఎక్స్ట్రా వచ్చింది, ఆడంగితనం కలిగిన వాళ్ళైనను. ఆడంగితనం కలిగిన వాళ్ళైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను. డబ్ అర్థమైంది కదా? త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇది మన పరిశుద్ధ గ్రంథం, ఇది మన పవిత్ర గ్రంథం, ఇదే మన దేవుడు, ఇదే మన దేవుని వాక్కు. హల్లెలూయ. మనం వెర్రివాళ్ళం కాదు కదా, మన జ్ఞానులు. దేవుని వాక్యమే మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యమో మనకు వివేకాన్ని అనుగ్రహిస్తుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యములో చేరుట అసంభవము. దొంగలు కానీ, లోబులు కానీ, పురుష సంయోగులు కానీ, ఆడంగితనం కలిగిన వాళ్ళు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ప్రవేశించరు. జారులు కానీ, విగ్రహారాధకులు కానీ ప్రవేశించరు. ఇక్కడ చదువుకున్నట్టుగా ఎవ్వరూ ప్రవేశించరు. అందుకే పౌలు గారు ఆత్మావేశంతో మాట్లాడుతూ, మీ సహోదరులలో, వాళ్ళలో స్త్రీలైనా పురుషులైనా, ఇటువంటి చెడ్డు అనుభవాలలో ఉన్న వారితో మీరు సాంగత్యం చెయ్యకూడదు. ఇక్కడ ఒక పాయింట్, ఇలాంటి వారితో సాంగత్యం చెయ్యకూడదు అని మనం చెప్పుకున్నాం. సంఘములు ఇలాంటి వాళ్ళే ఉంటే, సాంగత్యం చెయ్యకూడదు అని అనుకుంటున్న వాళ్ళే శరీరులైతే ఏం జరుగుతుంది? ఈజీ, నరక పాత్రులు. నరక పాత్రులు. సంఘంలో శరీర క్రియలు ఉండకూడదు. అందుకే మనకు ఉపదేశం. హల్లెలూయా. అందుకే చనిపోయేంత వరకు మనల్ని సంపూర్ణతలో నడిపించగలిగేటువంటి ఉపదేశం యొద్దకు మనం రావాలి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడమ్మా, నీకు ఇవ్వబోతున్నాడు స్వస్థత. హల్లెలూయా. చూడండి, కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మనకు అందుకే సహవాసం ఇచ్చాడు.
సహవాసము లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండుట అసంభవం అయిపోద్ది. ఇక్కడ దేవుడు వాక్యం మన లోటుపాట్లను తెలియపరుస్తున్నప్పుడు, ఆ లోటుపాట్లు మనకు తెలియపరచబడుతున్నప్పుడు మనం శరీర కార్యాలను జయించి నిత్య నాశన కోపంలో నుండి నిత్య రాజ్య వారసులుగా మార్పు చెందుట సంభవము. హల్లెలూయా. అందుకే పౌలయ్య గారు అంటున్నారు, ఇలాంటి వాళ్ళతో మీరు సాంగత్యం చెయ్యొద్దు, వాళ్ళతో మీరు భోజనం చెయ్యొద్దు, వాళ్ళను వెలివేసినట్టుగా మీరు ఉండాలి. ఇంకా ముందు అంటున్నాడు, ఈ లోకములో ఉన్న ఇలాంటి క్వాలిటీస్ కలిగిన వారితో ఏమాత్రము సాంగత్యం చెయ్యొద్దని కాదు. అంటే ఇక్కడ సాంగత్యము చేయమని కాదు. ఇక్కడ చూడండి పౌలు గారు ఎంత జ్ఞానంగా రాస్తున్నారు. ఏమాత్రము చెయ్యొద్దని కాదు, ఇంత కారం ఏమాత్రం వేయొద్దని కాదు. అంతా కారం వేసేస్తే ఎలాగుంటుంది? అర్థమవుతుందా మీకు? ఇటుకుడు అంటే ఏమాత్రము సాంగత్యం చెయ్యొద్దని కాదు. ఎవరితో? లోకస్తులు అనబడి అన్యజనుల్లో విగ్రహారాధికులు, లోబులు, తిండుబోతులు, తిట్టుబోతులు, జారులు, వ్యభిచారులు, దొంగలు, అలాంటి వాళ్ళతో ఏమాత్రము చేయొద్దని కాదు. అంటే ఇలా కౌగిలించేసుకోమని కాదు, ఏమాత్రము చేయొద్దని కాదు. అలా ఏమాత్రం చేయకపోతే మీరు లోకములో నుండి వెలివేయబడతారు. అలాంటి వాళ్ళతో మాట్లాడవలసి వస్తుంది, ఫంక్షన్కి వెళ్ళవలసి వస్తుంది, ఏమన్నా పెడితే తినాల్సి వస్తుంది. ఏమన్నా పెడితే ఏంటి, ఇదేదో వెసులుబాటు బాగుందని విగ్రహాల దగ్గర కాదు అది, మరి ఇదేదో చాలా బాగుంది అనుకుంటారో. అందుకే మొత్తం అన్నీ చెప్పాలి, టైం అయిపోయినా నేను. లేకపోతే అంటారు, పాస్టర్ అమ్మ గారు చెప్పారు మాకు ఏమని, మంగళ స్నానాలు చేయమని. ఇంకా ఏంటి నువ్వు అలాగే వేసుకుంటే సరిపోద్దా? పాస్టర్ అమ్మ గారు చెప్పారు ఏమని, వెళ్ళమన్నారు. ఎక్కడికి? అన్ని జనుల మధ్యలోకి. పెడితే తినమన్నారు. పలహారం తినేమన్నారు నిన్ను. కరువాసిపోకండి. ఈ మాట ఎందుకు అంటున్నాను తెలుసా? ఆదాము హవ్వలో 190 ఉన్నాయి. సైతానుగాడు వచ్చి తినమన్నాడు, కరువాసిపోయినట్టు తినేసారు. ఏం అవసరం మనకు? లేవా? అంతకంటే బ్రహ్మాండంగా వండుకుంటాం మనం. హల్లెలూయా. వద్దండి, దేవుని కోసం నిలబడండి, మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, అలాంటి వాళ్ళతో ఏమాత్రం ఉండొద్దని కాదు. సింగన్న గారు పెళ్ళికి పిలిచారు, అంటే ఈ మధ్య జరిగిందని చెప్తున్నాను, ఇంతకుముందు మర్చిపోతారని. ఇప్పుడు అన్యజనులు పెళ్ళికి వెళ్ళామా లేదా? మేము వెళ్ళామా? వాళ్ళే కనుక పెళ్ళి గుళ్ళో పెట్టారనుకో, సపోజ్ గుడిలో. ఇప్పటికి వచ్చి మా ఆప్తులు, అంటే అన్యజనులు కూడా మా ఆప్తులు ఉన్నారు, ప్రియులు గుడుల్లో పెట్టారు. వెళ్ళామా ఇప్పుడు వరకు? ఎందుకు? వెళ్ళొచ్చు కదా అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతామా? వివేచన. హల్లెలూయా. సింగన్న గారు అబ్బాయి పెళ్ళికి వెళ్ళాం, చక్కగా తిన్నాము, వచ్చాము. ఏమన్నా అట్టుకుందా? అలాగా మనం ఏంటంటే లోకములో ఉన్న వ్యభిచారులతోనైనా, ఇప్పుడు చూడండి ఒక మాట, రాజకీయ నాయకుడికి ఎన్ని ఉంటాయి? ఒక మాట, రాజకీయ నాయకుడికి ఎన్ని లుసుగులు ఉంటాయి? అంటే వ్యభిచారులు అన్నాను కదా, ఇంట్లో ఒకరు ఉంటారు, ఈదిలో ఒకరు ఉంటారు, అంటే కొంతమందిలో. అవునా? ఆయన దగ్గరికి వెళ్ళొద్దన్న మనల్ని, వెళ్ళొద్దంటే మనం ఏమవుతాం? గ్రాంట్ కూడా రాదు ఇంకా. అందులో అయ్య బాబా అందరూ ఏదైనా అంటుపోద్దేమో అనుకునే రకాలు. అలాగే ఈ విషయంలో అనుకోం కదా, మర్చిపోయాను. అంటే ఏంటి? మన జ్ఞానం. అంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ లోకములో ఉన్న విగ్రహారాధికులతో, లేకపోతే చోరులతో, అన్యాయస్తులతో, దొంగలతో, దోచుకుని వారితో ఉండొద్దని కాదు, ఏమాత్రం ఉండొద్దని కాదు. కొంత ఉండొచ్చు, కానీ గట్టిగా నొక్కి ఒక్కాడని చెప్తున్నాడు. ఏంటో తెలుసా? సహోదరులు అనబడిన వాళ్ళలో ఇలాంటి క్వాలిటీస్ ఉండొద్దు. ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నాడు? వాళ్ళ కుడి ఎడమలో తెలియనటువంటి ప్రజలు ఎవరో అన్యజనులు, వాళ్ళకొక నిబంధన లేదు, కానీ మనల్ని దేవుడు ద్వారా ఏర్పాటు చేయబడిన దైవజనుని ద్వారా ఒక నిబంధనలో నిలబెడుతున్నాడు దేవుడు, ఒక ప్రాకారములో నిలబెడుతున్నాడు దేవుడు, ఒక పరిధిలో నిలబెడుతున్నాడు దేవుడు. నీకు తెలియసఖ్యమైనదేదో దైవజనుడు ముఖాంతరంగా దేవుడు నీతో మాట్లాడుతుంటే వాళ్ళకి నీకు తేడా ఉండొద్దు.
అందుకే బయట లోకస్తుడు అలాగున్నా ఏమాత్రము నువ్వు సాంగత్యం చేయొద్దన్నాం. చెయ్యి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నగా అంటనట్టు ముట్టి ముట్టనట్టు చెయ్యి. అలాగనే అంటుకోకు, అంటనట్టు ముట్టి ముట్టనట్టు చెయ్యి. కానీ సహోదరుడు అనబడిన వాడు ఈ స్థితిలో ఉంటే ఎట్టి పరిస్థితులు అంటకో ముట్టకో. అంటే అంటకో ముట్టకో ఇది అని కాదు, మన క్రియలు, మన పద్ధతి, మన పరిస్థితి వాళ్ళతో కలుపుగోలుతనంగా ఉండకూడదు. వాళ్ళకి డౌట్ రావాలి, వీళ్ళు వేసేసారు ఏంటి నన్ను అని. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోక రాజ్యం కొరకే సంఘం సిద్ధపరచబడాలి. గడిచిన వారం చెప్పుకున్నాం, ఒకే పురుషునికి ప్రధానము చేయబడినటువంటి స్త్రీ ఎలా ఉండాలి? పరిధిలో ప్రధానము చేయబడిన వ్యక్తికి బద్ధురాలై ఉండాలి. ఇప్పుడు కొరింథీ సంఘం ఎవరికి బద్ధురాలై ఉండాలి? దేవునికి. దేవుడు అంటే దేవుని వాక్యానికి. కానీ ఇప్పుడు ఇందులో కొందరు ఎలా ఉన్నారంట? రివర్స్లో ఉన్నారు. ఈ రివర్స్లో ఉన్న వాళ్ళకి మీరు రివర్స్ అయిపోవాలి అని చెప్తున్నాడు దేవుడు. ఏమైపోవాలి? ఇదేంటండి బాబు చాలా కష్టంగా ఉందని నిండానికంటే నేను అన్నాను కదా, ఫస్ట్ రిజల్ట్ తెలకపోతే అవ్వదు. ఫస్ట్ ఏమనుకుంటామంటే మనం ఏం జరుగుద్దేటి అనుకుంటామా, ఆ తర్వాత నరకం వెళ్ళిపోతాం అని చెప్తాం. మేము నరకమా చూద్దాంలే, అప్పుడు మారిపోదాం. ఇప్పటికి ముసలోళ్ళు అయిపోయాక మంచం మీద పడిపోయి ఇంకెక్కడికి వెళ్తాం? సంఘంలోకి కూడా వెళ్ళాం, ఎలాగ మారిపోతాం. అది వద్దు. నీ ఆలోచన ఇప్పుడు ఎలాగుందో దేవుడికి తెలుసు. ఇంకొక విషయం, దీని రిజల్ట్ తెలిస్తేనే కదా మీరు నమ్ముతారు. అందుకే రిజల్ట్ ఎలాగుంటుందో మనం ధ్యానం చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం దేవుని సహాయం కోసం అర్థిద్దాం. మహాగణుడువైన దేవా, భక్తుడువైన తండ్రి, మహాశ్రేష్ఠుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. కరుణా సంపన్నుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, యేసయ్యా, నీ కృపలో మీరు మా కొరకు ఉద్దేశించిన అమూల్యమైన మాటను బట్టి వందనాలు, విశేషమైన సంగతులను బట్టి మరీ వందనాలు. మాతో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. ప్రకటించడానికి నాకు మీ ఆత్మ పాళ్ళు అనుగ్రహించండి. ప్రకటన ప్రతి హృదయములో నూరంతలుగా ఫలించడానికి వాళ్లకు మీ ఆత్మ పాళ్ళు అనుగ్రహించండి. బిడ్డలను బలవంతులుగా మార్చండి. నిలబడుతున్నటువంటి నన్ను అతీతంగా నిలబెట్టండి. కృపతో మమ్మను బలపరచమని, భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండమ్మా. ఒక కథ చెప్పినట్టుగా చెప్తాను. ఎందుకంటే మనుష్యుని యొక్క నైజం ఏంటంటే జరిగిన తర్వాత చూద్దాం అనేటువంటి అనుభవాల్లో కొందరు ఉంటారు. ఎలాంటి అనుభవాల్లో? పడతామేంటి, పడ్డాక చూద్దాం. కుక్క కరుస్తుంది అంటున్నారు, కరుతుందేంటి, కరిసాక చూద్దాం కదా. కరిసాక చూద్దాం, కరుతుందో కరదో. పడ్డాక చూద్దాం, పడతామో పడమో. ఎప్పుడు అనుకుంటామో తెలుసా? మనకు అవసరం వెళ్ళాలి. అలాగే వెళ్ళకండి రా, ఎందుకు పడిపోతున్నారు అక్కడ, రోడ్డు సరిలేదంటే వెళ్ళే పరిస్థితి నీది. అలాంటప్పుడు మాత్రం నువ్వేమనుకుంటావు? చూద్దాంలే, మెల్లగా వెళ్దాం, పడిపోతాం. ఇటు అందరూ పడిపోతారట్టి. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. రాకు పిచ్చి కుక్క కరిసేస్తుందంట, ఎక్కడా అక్కడ. అవునా, మరి వెళ్ళాలి, తప్పదు, చూద్దాంలే. కరిసాక తీరా కరిసేసింది, పడిపోయాడు. కరిసేసింది, పడిపోయిన తర్వాత వెనకాలలు భయపట్టుకుంటాం, చెప్పుకుంటారు. ఇలాగన్నాడండి బాబు, చెప్పామండి బాబు, గట్టిగా మాట్లాడతారు చెప్పిన వాళ్ళు. వెళ్ళాడండి బాబు, పడిపోయాడండి బాబు, కాలు ఇరిగిపోయింది, ఏం చేస్తాడు ఇప్పుడు అంత అవసరమా వెళ్తాం చెప్తుంటే అని అప్పుడు మాట్లాడతారు కదా. అంటే ఆ వెళ్ళివాడు పడి వరకు కూడా సరదా తీరదో, ఆ కుక్క కరిసి వరకు ఆడికి సరదా తీరదు. కుక్క సరదా తీర్చింది, పడిన దెబ్బ సరదా తీరుతువే కదా, డబ్బులు కూడా పోయినాయి. అందుకని ఎప్పుడు కూడా ఒక హెచ్చరిక వచ్చినప్పుడు జాగ్రత్త పడితే మేలు. అందుకే దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు ఉంటుంది, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు ఉంటుంది. బోర్డు ఎందుకు? ఏ పని పాట లేకుండా ఎట్లేదు వాళ్ళు బోర్డు. ఎందుకు? నీకు ప్రమాదం పొంచుందా జాగ్రత్త అని పెట్టారు. ఏం ప్రమాదం అన్నావు కదా, కాలు చేయి ఇరిగిపోయింది. ఏం కుక్క అన్నావు కదా, కరిసేసింది. బోర్డు చుట్టూ ఇంజక్షన్లో తింటాకున్నది.
చికెన్ అంటే ఇష్టం నీకు పాపం. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఎంత కష్టాన్ని అనుభవిస్తారో ఈ ఇద్దరు వ్యక్తులు. తినడానికి ఉంటుందా, తాగడానికి ఉంటుందా? ముందే చికెన్ వేసి పెట్టేస్తారా హాస్పిటల్లో? నీకు ఇంకా కొట్టు కట్టారు, కొట్టు ఏం చేయాలి, ఏం చేయాలి? కొట్టు కొన్ని రోజులు ఉంటుంది కదండి, అది సిమెంట్ కొట్టు అంట. ఎలాగా పాపం నీ టైం బాగలేదు, విర్రవీకి వెళ్ళిపోయావు మూర్ఖత్వంతో, తీరా నీ టైం బాగలేదు, ఒక్క కాలుతో వదిలిపోలేదు, చేయి కూడా పోయింది. ఇప్పుడు ఎలా ఉంది ఇది? అప్పుడు బాధపడతాడు, బెడ్డ మీద ఉండి బాధపడతాడు. ఏమన్నా తెలుసా? అయ్యో మా మాంగారు చెప్పిన మాట నేను వినలేదు, అయ్యో నా తోడల్లుడు చెప్పిన మాట నేను వినలేదు. ఎవరికి నష్టం కలిగింది? చెప్పినోడు మాట వినలేదు, చెప్పినోడికా నష్టం, వినలేని నీకా నష్టం? చెప్పినవాడు మాట వినలేదు, చెప్పినోడికా నష్టం, నీకా నష్టం? కుక్క కాటుకి ఎవరికి నష్టం? ఏమీ తినడానికి ఉంటుందా? ఏమైనా తినడానికి ఉంటుందా? ఈయనకి ఇద్దరు ఎలా ఉన్నారు? ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఇటువంటి క్వాలిటీస్ అంటే ఇవి బ్యాడ్ క్వాలిటీస్ అన్నమాట. ఇవి శరీరానుసారులలో ఉంటాయి, ఆత్మానుసారులలో ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఉండవు. ఎందుకంటే ఆత్మానుసారుడు దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని క్యాచ్ పడతాడు. ఏం చేస్తాడు? దానితో బ్రతకడాన్ని నేర్చుకుంటాడు. కానీ ఈ శరీరానుసారి వాక్యం వచ్చినప్పుడు క్యాచ్ పట్టడం చేత కాదు, వదిలేస్తాడు క్యాచ్. ఏం జరుగుద్దంటే గ్రహింపు ఉండదు. ఎందుకు వచ్చావు? పాస్టర్ అమ్మగారు ముఖంలో ముఖం పెట్టి చూడడానికి వచ్చాం. శుక్రవారం ఉపవాస ప్రార్థన రాకపోతే ఏమన్నా అంటారేమో అని వచ్చాం. అంటే వీళ్ళెవరో శరీరానుసారులు, కానీ మీరెవరో ఆత్మానుసారులు. ఎందుకు ఆత్మానుసారులు అన్నాను? ఎంత అద్భుతంగా ఆరాధన చేశారు, హల్లెలూయా. ఎందుకు ఆత్మానుసారులు అన్నాను? పాశ్రమ గారు ముఖములో ముఖం పెట్టి ఇప్పటి వరకు విన్నారు, హల్లెలూయా. ఎప్పటి వరకు మీ కళ్ళు ఇలాగ వెళ్ళలేదు, అది మాత్రం చాలా గొప్పతనం. ఎందుకు తెలుసా? ముందే ఇలాగెళ్ళి ఈరోజు వెళ్ళలేదు. స్తుతి కలుగుగాక. మీరెవరో ఆత్మీయులు, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆత్మీయుడు పరిస్థితి, శరీరానుసారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వాక్యంలో నుండి దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడబోతున్నారు. ఈ వాక్యం మనకి కడ వరకు కూడా చిరస్మరణీయం, హల్లెలూయా. ఈ వాక్యమును కానీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని అధ్యయనం చేసుకుంటే మన బ్రతుకు మనకు తెలుస్తుంది, మన లోటు మనకు తెలుస్తుంది, మన అపజయం మనకు తెలుస్తుంది, మన విజయం ఎలాగే పొందుకోవాలనే రహస్యం కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక కథ చెప్పినట్టుగా చెప్తాను, మీకు అర్థం కావడానికి జాగ్రత్తగా వినండి. కథ రూపంలోనే చెప్తాను అన్ని. ఇప్పుడు యెహోషాపాతు రాజు ఆత్మీయుడు. ఎంత ఆత్మీయుడు అంటే దేవుడే తన జీవితం, దేవుడే తన సర్వం, దేవుణ్ణి చూస్తూ ఉంటాడు. దేవుడు యెహోషాపాతు రాజుని రాజుగా నిలబెట్టిన తర్వాత, పట్టాభిషేకం చేసిన తర్వాత, అతడు దావీదు అనబడేటువంటి ఆత్మీయుడు ఉన్నాడే, యోధా గోత్రముకు సంబంధించినటువంటి మూలం అనబడే దావీదు మహారాజు. ఆ దావీదు మహారాజు చేసినటువంటి క్రియల చొప్పున ఇతడు దేవునిని మైమరిపించే క్రియలు జరిగిస్తూ వచ్చాడు, హల్లెలూయా. అందుకని దేవుడికి అనుకూలంగా ఉన్నవాడికి దేవుడు అనుకూలంగా ఉంటాడు, హల్లెలూయా. దేవుడికి ప్రతికూలుడైపోయిన వాడికి దేవుడు ప్రతికూలుడైపోతాడు, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి అనుకూలంగా ఎవరున్నారు? యెహోషాపాతు రాజు ఉన్నాడు. ఇప్పుడు యెహోషాపాతు రాజుకు అనుకూలంగా ఎవరు ఉండాలి? వాక్యాన్ని బట్టి దేవుడు ఉండాలి. అందుకే ఏం చేశాడంటే రాజ్యాన్ని స్థిరపరిచాడు, రాజ్యాన్ని బలపరిచాడు, పటిష్టపరిచాడు. శత్రు రాజ్యాలు యెహోషాపాతు రాజ్యం అంటే హడలిపోతున్నాయి. దినములు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుని మీద ఆధారపడిన వాడికి దేవుడు ఎప్పుడు విజయాన్ని ఇస్తాడో, సక్సెస్ని దయచేస్తాడో, అట్రప్లాప్ అనేది ఉండదు. గడిచిన బుధవారం చెప్పుకున్నాం. దేవుడే తనకు సర్వమై శత్రు రాజ్యాలను గజగజలాడిస్తుంటే ఇతడు స్థిరపరచబడిపోయాడు. ఎవరో? యెహోషాపాతు రాజు.
ఒక మాటలో చెప్పాలంటే ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, మెప్పిచ్చాడు, ఔన్నత్యం కలిగినటువంటి పరిస్థితిని దేవాది దేవుడు యెహోషాపాతు రాజుకి ఇచ్చాడు. అంత అద్భుతంగా యెహోషాపాతును దేవుడు స్థిరపరిచిన తర్వాత యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే తన స్టేటస్కే తగినట్టుగా రాజులను వెతుక్కుని వియ్యమొందాడు. ఒకటే, అన్యజనులకు సంబంధించిన వాళ్ళు అని రాయబడలేదు, కానీ క్రైస్తవులకు సంబంధించిన వీళ్ళ దేశం యోధా దేశం అయితే వాళ్ళ దేశం ఇశ్రాయేలు దేశం. అంటే ఇశ్రాయేలీలు యూదులు ఒక మాటలో చెప్పాలంటే అన్నదమ్ములు లాంటి వాళ్ళు, అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, అందరూ క్రైస్తవులే. యెహోషాపాతు ఏం చేశాడంటే అహాబు రాజుతో వియ్యమొందాడు. ఎవరితో? వియ్యమంటే తెలుసు కదా, అంకుళ్ళు తెలుసు కదా, వియ్యమొందాడు. అయితే ఇప్పుడు అహాబు ఎవరో అని మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. కొన్ని పాయింట్స్ చెప్పి మీకు అర్థమయ్యేలాగా నేను ముందుకు వెళతాను. అహాబు ఎవరంటే అహాబు శరీరానుసారి. అహాబు ఎవరంటే యెరోబాము చేసినటువంటి పాపమును విడువక చేసేటువంటి ఒక వ్యక్తి. అహాబు ఎవరంటే తన పూర్వీకుల కంటే బహు దౌర్భాగ్యంగా చెడిపోయి పడిపోయినటువంటి వ్యక్తి. అహాబు ఎవరంటే యెజబేలు అనేటువంటి ఒక విగ్రహారాధికురాల్ని చేసుకుని యెజబేలు ద్వారా పురుకొల్పబడి యెజబేలు యొక్క విగ్రహాలు అనబడేటువంటి బయలు దేవతలను పూజిస్తున్న ఒక విగ్రహారాధికుడు. ఇప్పుడు పౌలయ్య గారు చెప్తున్నది ఏంటి? జారులతోనైనను, విగ్రహారాధికులతోనైనను, ఇంకా దోచుకుని వారితోనైనను, లోభులతోనైనను మీరు సాంగత్యం చేయవద్దు, వాళ్లను మీరు వెలివేయండి, వాళ్లతో మీరు భోజనం చెయ్యకూడదు అన్నారా? పాత నిబంధనలోనే అదే మాట, కొత్త నిబంధనలోనే అదే మాట, పరిశుద్ధాత్మ యుగంలోనూ అదే మాట. ఎందుకంటే ఆయన మారణ దేవుడు. మనలా ఆయన మారని దేవుడు. మారని దేవుడు అంటే ఇందులో అర్థం మనం మారతామేమో, ఆయన మారడం. అది అలాగ అర్థం చేసుకోవాలి. అంతేగాని మనలా మారని దేవుడు అంటే నేను మారను అని కాదు. ఇప్పుడు చూడండి, మారని దేవుడు ఆయన. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈయన వియ్యంకుడయ్యాడు అహాబులో ఏమున్నాయంటే పౌలయ్య గారు చెప్పినవి అన్నీ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. అతడు జారుడా కాదంటే మన అనుదిన సహవాసంలో జారత్వంలో రకాలు చెప్పుకున్నాం. అంటే టోటల్గా ఈ అహాబులో జారత్వం అనేటువంటి పాపం ఉంది, విగ్రహారాధన అనేటువంటి పాపం ఉంది, దోచుకునేటువంటి పాపం ఉంది. ఎవరిని దోచుకున్నావు అబ్బాయి నువ్వు? అబ్బాయి అంటే బాధపడతాడు రాజుగారు. ఎవరిని దోచుకున్నారు మీరంటే చెప్పడు. నాకు తెలుసా ఎవరిని దోచుకున్నాడో? నాబోతు ద్రాక్ష తోటను అన్యాయంగా దోచుకున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అహాబులో అన్యాయం ఉంది. జారులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఆయనలో జారత్వం ఉంది. విగ్రహారాధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అతనులో విగ్రహారాధన ఉందా? దోషణ చెయ్యువారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అతనిలో దోషణ ఉందా? టోటల్గా ఎతుక్కుంటే ఈ చిట్ట అంతా ఉంటుంది. ఎవరిలో ఎతుక్కపోతే ఏముండదు. మనం వెతికినా కనబడింది ఇంత చిట్ట, ఇంకా వెతికితే మొత్తం అన్నీ కనబడతాయి. అయితే ఇప్పుడు అహాబు ఎవరు అంటే శరీరానుసారి. దేవుని వాక్యంలో రాయబడింది, ఆత్మీకంగా బలహీనులు అనబడిన వాళ్లే శరీరానుసారులు. వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఈ శరీరానుసారులు దేవునికి శత్రువులని రాయబడింది. గుర్తుపెట్టుకోండి పాయింట్స్. శరీరానుసారులు దేవునికి ఎవరు? శత్రువులు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకో, మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. శరీరానుసారులమైతే బలహీనులం ఆత్మీకంగా, ఆత్మానుసారులమైతే బహుబలవంతులం ఆత్మీకంగా. ఇంకో పాయింట్ ఏంటంటే మనం శరీరానుసారులమైతే దేవునికి శత్రువులు మనమే. ఎవరు? మీరు అనుకోకండి దేవుడికి శత్రువు సాతాను కదా అనుకోకండి. ఆడు మనకు శత్రువు. మనకి ఇలాగ వెళ్ళకండి, మనకి శత్రువు. నేను ఇంకా నవ్వించాలేంటి మిమ్మల్ని? అర్థమైందా? ఏమిటి ఇప్పుడు చెప్పండి. బలహీనులు
శరీరానుసారులు అనబడే వాళ్ళు దేవునికి శత్రువులు, దేవునికే శత్రువులు. ఎవరో ఒక్క మాట చెప్పనా, దేవుని వాక్యాన్ని బట్టి మనం సంఘం, దేవుని వాక్యాన్ని బట్టి మన శిరస్సు దేవుడు, దేవుని వాక్యాన్ని బట్టి ఆయన మనకు భర్త, మనము ఆయనకి భార్యలం. కానీ మనమే గనక శరీరానుసారులు అయిపోతే మనమే ఆయనకి శత్రువులు. ఎంత రివర్స్, చాలా రివర్స్ కదా. ఎంత అంటే శరీరానుసారులుగా మనం ఉండకూడదు, ఆత్మానుసారులుగా మనం జీవించగలగాలి. ఇప్పుడు అహాబు క్రైస్తవుడా కాదా? ఒక మాటలో చెప్పాలంటే అహాబు మీకు నాకు సంబంధించిన వాడా కాడా? దేవుని బిడ్డ కాడా? కానీ యెహోషాపాతు రాజుకి అహాబు రాజుకి ఎంత వ్యత్యాసం ఉంది మీరే చెప్పాలి నాన్న. చాలా వ్యత్యాసం ఉంది. ఈ రోజున ఎంతమంది సంఘస్థులు మనం ఉన్నాం కదా, మనందరము కూడా ఆత్మీయులుమా? మనందరిలో కొందరే ఆత్మీయులుమా? మనందరిలో కొందరు శరీరులుమా అనే విషయం చాలా 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 ప్రాముఖ్యము. ఎవరో మన గురించి చెప్పక్కర్లేదు, మన గురించి మనం తెలుసుకోవాలి. మనం యెహోషాపాతు రాజు వంటి క్వాలిటీస్ కలిగి ఉన్నామా? మనం అహాబు రాజులో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీస్ కలిగి ఉన్నామా? అహాబు రాజులో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ కలిగి ఉంటే మాత్రం మనము ప్రమాద పంచుల్లో ఉన్నాం. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించినది కాదు. యెహోషాపాతులో ఉండేటువంటి లక్షణాలు దైవీకమైనటువంటి లక్షణాలు, పరిశుద్ధాత్మ ప్రేరితుల యొక్క లక్షణాలు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఉన్న వారి యొక్క లక్షణాలు. అహాబు రాజులో ఉన్న లక్షణాలు ఏ లక్షణాలంటే దయ్యముతో పీడింపబడుతున్న లక్షణాలు, చీకటితో అంటుకట్టబడిన లక్షణాలు, చీకటిలో వేరుపారినటువంటి లక్షణాలు. ఇప్పుడు దేవుని వాక్యం అన్వయించుకుంటే, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు, ఎవడు నాయందు ఆనందిస్తాడో, ఎవడు నాయందు సంతోషిస్తాడో వాడు నాయందు బహుగా ఫలిస్తాడు. ఇది ఎంత వాస్తవమో. చీకటగాడుతో సత్సంబంధం కలిగిన వాడు కూడా బహుగా ఫలించేస్తాడు. ఎలాగా? చీకటితో కలిసి, సాతానుతో కలిసి బహుగా ఏం చేస్తాడు? ఫలిస్తాడు. ఈ ఫలింపు మనకు ఆశీర్వాదదాయకం. ఈ ఫలింపు మన నాశనానికి కారణం. ఇక్కడ అహాబు జీవితాన్ని మనం చూస్తే అతని గురించి వాక్యం చెప్తుంది, 22 సంవత్సరాలు ఇశ్రాయేలీల జనాంగానికి రాజుగా ఉన్నాడు. వివాహం చేసుకోవలసి వచ్చినప్పుడు సీదోనీయులకు సంబంధించినటువంటి రాజుగారు కుమార్తె అయిన యెజెబెలును చేసుకున్నాడు. యెజెబెలు యొద్ద నుండి పరిచయం అయినటువంటి బయలు దేవతలని, అస్తోరోతు దేవతల్ని అతడు పూజించాడు. బలిపీఠాలు కట్టాడు, ఆలయాలు కట్టాడు, దేవతా స్తంభాలు కట్టాడు. అంతేకాదు వాళ్ళ పూర్వీకులను మించినంత పాపాత్ముడుగా ఈ లోకంలో అతడు జీవించాడు. ఇంకా రాయబడింది, యెరోబాము చేసిన పాపమును విడువక చేశాడు. అంటే ఏంటంటే యెరోబాము 2 స్థలాలలో దూడలను పెడితే ఆ దూడలను కూడా పూజించడానికి ఇతడు కారణమయ్యాడు. ఆ దూడలు పూజించడమే తప్పు అనుకుంటే భార్యామణి గారి ద్వారా వచ్చినటువంటి బయలుదేవతలను కూడా ఇట్టాడు. ఎక్కడ? అస్తోరోతు దేవతలను కూడా పెట్టాడు. ఇప్పుడు యెరోబాము పూజించమని పెట్టినటువంటి దూడలు ఉన్నాయి. ఆ దూడల్ని పూజిస్తూనే భార్యామణి ద్వారా వచ్చినటువంటి వాటిని కూడా ఏం చేస్తున్నాడు? ఎన్ని పూజలు! అతనిలో బ్యాడ్ క్వాలిటీస్ని దైవవాక్యం అంగీకరించినటువంటి పరిస్థితులను మనం చూడగలుగుతున్నాం. ఇది నేను ఇంకొక మాట తెలియపరుస్తున్నాను. విగ్రహారాధన అంటే ఇందాకే చెప్పాను, 2 రకాల విగ్రహారాధన. జారత్వం అంటే కూడా జారత్వంలోనే రకరకాల జారత్వాలు, ఇవన్నీ జారత్వానికి సంబంధించినవి. టోటల్గా ఇప్పుడు అహాబు రాజు ఎవరు అంటే, అహాబు రాజు మిక్కిలి దుర్మార్గుడు దేవుని దృష్టిలో. అహాబు రాజు ఎవరు దేవుని దృష్టి కంటే, ఈ అహాబు రాజు దేవుని దృష్టికి శత్రువు. అయితే ఈ అహాబు రాజుతో ఆత్మీయుడు వెళ్ళి వియ్యముందాడు. కొన్ని సందర్భాల్లో ఆత్మీయులుగా ఉండాలనుకుంటాం, చాలా సందర్భాల్లో ఆచి తూచి అడుగులు ముందుకు వేస్తాం. కానీ మనకే తెలియకుండా
మనం దైవ వాక్యానికి విరోధమైనటువంటి మార్గంలో పడిపోతాం. వెళ్ళి మనకే తెలియకుండా పడిపోతాం. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను. పడిపోతున్నారు, జాగ్రత్తగా వెళ్ళంటే వినకుండా వెళ్ళింది ఎవరో? ఇందాక ఒక ఉదాహరణ చెప్పానమ్మా, చెప్పండి మరి. అంటే మైండ్లో ఒక్కసారి ఇలా వాక్యం వినేటప్పటికి ఇలాగ వస్తాం కదా, మైండ్లో నేను అప్పుడు చెప్పాను చెప్పండి ఎక్కడికి వెళ్తుంది ఇది మైండ్? అప్పుడు నిద్రకు అవకాశం ఉంటుందా? అందుకే నేను అంటాను, మీరు ఏదో అనుకుంటారు చెప్పరు. ఏదో అనుకోకండి, చెప్పండి. ఇక్కడ నుంచి ఇలాగ వెళ్ళబోయేదాన్ని అలా బ్రేక్ చేసి ఇలా పంపాలి. అందుకని మీరు చెప్పండి. ఇందాక మావయ్య గారు ఏం చెప్పారు? పడిపోతావు, వెళ్ళొద్దు అన్నారా? నువ్వేం చేసావు? వెళ్ళావా? ఏమైంది? కాలు చెయ్యి రూపాయి సిమెంట్ కొట్టేశారా? ఎక్కడ కూడా ఏమన్నారు చెప్పండి? ఇలాంటి ఎక్కడ కూడా ఏమన్నారు? కుక్క కరుస్తుంది, అది పిచ్చి కుక్క జాగ్రత్త అన్నారు. నువ్వేం చేసావు? వెళ్ళావు. ఏం జరిగింది? కరిసేసింది, గట్టి కరిసిందండి నిన్ను. ఇప్పుడు ఏం జరిగింది కదా అంటే అది నీకు ఒకరు చెప్పారు, అయినా నువ్వు దాన్ని పట్టించుకోకుండా మూర్ఖంగా వెళితే నీకు నష్టం కలిగింది. ఇప్పుడు దేవుడు చెప్పట్లేదా మోసపోవద్దు అని? చెప్పాడా లేదా? సాతానుడు ఎవరు మింగిదుమాని గర్జించు సింహం వల్ల తిరుగులాడుతాడు అని చెప్పాడు లేదా? శరీరానుసారులు వీళ్ళు అని చెప్పాడా లేదా? ఆత్మానుసారులు వీళ్ళు అని చెప్పాడా లేదా? శరీరానుసారులతో సాంగత్యం చెయ్యొద్దు అని చెప్పాడా లేదా? ధర్మశాస్త్రం చదివినటువంటి రాజు, దేవుడు కోసం ఎన్నో కార్యాలు చేసిన రాజు కాసేపు ఆలోచించలేదా వాక్యానుసారంగా? చెప్పండి. మనం ఆలోచించాల్సింది దేనికి? దేని నిమిత్తం? దేని ద్వారా? వాక్యం. కాసేపు కూర్చొని 1000 మందేటప్పుడు ఆలోచించాలా ఆలోచించకూడదా? కానీ ఈయన ఏం ఆలోచించాడంటే స్టేటస్ చూశాడు. ఏం చూశాడు? వాళ్ళు రాజులు, మేము రాజులు. వాళ్ళ కుమారుడో కుమార్తె, మొత్తానికి రాజు కుమారులు కుమార్తెలు మా బిడ్డలు. నేను ఒకటి చెప్పనా, యెహోషాపాతు రాజు అంతాత్మీయుడైనా ఒక్కడే చూశాడు కానీ భవిష్యత్తును చూడలేకపోయాడు. అహాబు రాజు యొక్క భవిష్యత్తు శూన్యం. అహాబు రాజు యొక్క పిల్లల భవిష్యత్తు శూన్యం. అహాబు రాజు దేవునికి శత్రువు కాబట్టి అహాబు రాజు సంతతిలో ఒక్క మగోడు కూడా లేడు. చాలా సందర్భాల్లోనండి ఆత్మీయులుగానే ఉండాలనుకుంటాం, ఆత్మీయులుగానే ఆలోచించామనుకుంటాం, ఆత్మీయులుగానే తలంచామనుకుంటాం. కానీ ప్రతి విషయంలో మనం అనుకున్నది ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు. యెహోషాపాతు రాజు అంత ఆత్మీయుడు కానీ వెళ్ళి బూర్లు బుట్టలో పడలేదు. ఏ బుట్టలో పడలేదు? ఇల్లెళ్ళి ఎక్కడ పట్టాడు? ముండ్ల తట్టలో పడ్డాడు. ముండ్ల తట్ట. అందుకే దేవుడు వాక్యంలో ఇదే పౌలు గారు అన్నారు, కూర్చున్నా, నిలుచున్నా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా దైవ చిత్తం కొరకు ప్రాకులాట. బహుశా దైవ చిత్తం కొరకు ప్రాకులాట లేదు కానీ పైన చూశాడు. ఎవరో యెహోషాపాతు రాజు పైన చూశారు. పైకి ఏం కనబడుతుంది? రాజు. పైకి ఏం కనబడుతుంది? క్రైస్తవుడు. పైకి ఏం కనబడుతుంది? వాళ్ళ దేవుడు మా దేవుడు ఒక్కడే. పైకి ఏం కనబడుతుంది? స్టేటస్. పైకి ఏం కనబడుతుంది? మేము రాజులం, వాళ్ళ రాజులు. మాకు రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళకి రాజ్యాలు ఉన్నాయి. మాకు అంతఃపురాలు ఉన్నాయి, వాళ్ళకి అంతఃపురాలు ఉన్నాయి. నీకు ఆత్మీయత ఉంది, వాడికి లేనిది, కరువైనది, శూన్యములో చీకటి తొత్తై నాశన కోపానికి అతి సమీపములో ఉన్నాడు. కానీ అది ఆత్మీయుడు గ్రహించలేకపోయాడు. మన జీవితంలో కూడా దేవుడే సర్వం అనుకుంటాం. యెహోషాపాతు రాజుల కొందరు 2 గుంపులు ఉంటాయి ఇక్కడ. యెహోషాపాతు రాజుకు సంబంధించిన ఆత్మీయులు అనబడే గుంపు ఉంటుంది. అహాబు రాజు అనబడేటువంటి శరీరానుసారుల యొక్క గుంపు ఉంటుంది. అయితే ఆత్మీయంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో ఏమరిపాటు, లోతుకు ఆలోచించినటువంటి పరిస్థితి, ఆచితూచి అడుగులు వేయలేనటువంటి పరిస్థితి, తొందరపాటు, ఇది పొరపాటుగా
పరిగణించబడుతుంది. ఏం చేశాడంటే ఇతను అన్ని విషయాలలో కూడా దేవుడు సౌఖ్యతనిచ్చినప్పుడు రాజుని ఏరుకున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతను అన్ని విషయాలలో కూడా దేవుని కృపను బట్టి ఘనతలో నిలబడినప్పుడు అప్పుడు అని రాయబడింది. అప్పుడు అహాబు యొద్దకు వెళ్ళి అతనితో వియ్యముందెను. ఇక్కడ దేవుని వాక్యంలో పౌలయ్య గారు ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, వాళ్ళతో భోజనం చేయొద్దు, వాళ్ళని వెలివేసినట్టుగా ఉండండి అంటే ఈయన వియ్యమేందాడు. మనం కూడానండి వాళ్ళు క్రైస్తవులు అని పడిపోకండి. ప్రార్థనాపూర్వకంగా ఆగుదాం, కంగారేం పడక్కర్లే. దేవుని విషయంలో దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నీ చిత్తం చెయ్యాలని ఉందయ్యా, నీ చిత్తం తప్ప నా పిల్లల విషయంలో ఏది జరగకూడదయ్యా, నా విషయంలో ఏది జరగకూడదయ్యా అంటే ఎల్లెళ్ళు చెత్తం అంట అని దేవుడు గింటెత్తాడు మనల్ని. ఎప్పుడు గింటుతాడో తెలుసా? పైకి మాత్రం ఉపవాస ప్రార్థన, దేవా నీ చిత్తం అనుకుని ఆ పిల్ల అయితే బాగుండ్రా, ఏమండి ఆ పిల్ల అయితే బాగుండండి, రంగు బాగుందండి, అందంగా ఉందండి, కట్న కానుకలు చాలా ఇస్తారండి, మనకు సరిపోద్దండి బాబు అన్నావు అనుకో, నీ ప్రార్థన కంటే ముందు నీ మాటలు వినేసాడు దేవుడు. అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి 2 పెద్ద మోకాళ్ళు వేసి నీ చిత్తం ప్రభువా అన్నావు అనుకో, అమ్మా ఇందాక మాట్లాడిన మాటలు నాకు తెలుసమ్మా, ఇప్పుడేంటమ్మా ముఖస్థుతి చేస్తున్నావు, ఇప్పుడేంటమ్మా వేషధారి ప్రార్థన చేస్తున్నావు, నీకు వాక్యం తెలుదమ్మా, వేశ్యనైనా క్షమిస్తానమ్మా నేను, వేషధారిని క్షమిపో ఎక్కడి నుంచే. అప్పుడు నువ్వు చేస్తావు, జరుగుద్దా? ఓ మాట చెప్పు, జరుగుద్దా? దైవ చిత్తం జరుగుద్దా? నేను అన్నాను కదా, తడిమి చూస్తే యాషావు, స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము చూస్తే క్రైస్తవుండవు. వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకంతా మార్చుకోవా, వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకంతా మార్చుకోవాలండి. బ్రతుకు పైకో వేషం, లోపల ఒక వేషం, పరిశుద్ధ పావురం పైకి, లోపల పంది పిల్ల ముఖం. ఎలా ఉంటుందండి ఇది? మనం కూడా వింటుంటే కొంచెం చిరాగ్గా ఉంది. సైతాన్ని కూడా ఎప్పుడు చిరాగ్గానే ఉంటాడు, కానీ మనకే తెలియకుండా చిరాకుండా ఎత్తి పెట్టుకుంటుంటాం. చూడండి ఏం జరిగింది? అది కాదండి యథార్థత. ప్రభా ఎన్ని వసతులున్నా, ఎంత కంఫర్ట్గా ఉన్నా, ఎంత అనుకూలత ఉన్నా, ప్రభా ఫ్యూచర్ ఎరిగిన వాడవు నీవు, అందుకే నేను తొందరపడట్లేదు, నాకు ఏ తొందరపాటు వద్దయ్యా, నీ చిత్తం నా జీవితంలో జరగాలి. ఒక ఆవిడ ఏం చేసిందంటే, ప్రత్యక్షంగా సాక్షి నేనే. ఒక ఆవిడ ఏం చేసిందంటే తన కొడుక్కి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంది. దాని కొరుకు తింటామండి, తెలదు నాకు, అందుకు కొరుకు తింటామా చెప్పండి అమ్మా, కొరుకేసి తినేస్తాం ఏంటి? తినం, యాపిల్ పండు అయితే కొరుక్కు తింటాం కదా. ఈవిడికంటే కొరుక్కు తినేలాగా ఉండాలంట. ఎవరో మీరు కూడా అలాగ లేరు కదమ్మా. మనం అడగకపోయినా దేవుడు ఇస్తాడు, ఒకవేళ మన చేతుల్లోకి వచ్చినా దేవుడు మలుస్తాడు. మన విశ్వాసం అలా ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే అందమైన అమ్మాయి కోసం వేటలాడుతుంది. ఈవిడ క్రైస్తవుల గురించి చెప్తాను, నేను అన్యుల గురించి చెప్పనమ్మా. అందమైన అమ్మాయి కోసం వేట వేట వేట. ఏ పెళ్ళికి వెళ్ళి ఎందుకు వెళ్ళావమ్మంటే మా అబ్బాయికి అందంగా ఉన్న అమ్మాయిని చూడాలి. ఆ మహాతల్లి ఎలాగైతే ఆశపడిందో కొరుక్కు తిన్నట్టుగుండే అమ్మాయి ఇచ్చిందండి. అప్పుడు అందరూ అంటారు కదా, శభాష్వే, ఏమన్నారు? సాధించవే అంటే పొంగింది, శభాష్ అంటే పొంగింది. నువ్వు ఏమనుకున్నావో నీ యేసుబాబు ఇచ్చాడే అంటే ఇంకా పొంగింది. అందరికీ తెలిసిన క్యాండిడేట్, అందరితో చెప్పేసిన క్యాండిడేట్, అందమైన అమ్మాయి ఉంటే చూడండి మాకని. అందరూ కూడా ఈ అమ్మాయిని చూసి ఏమయ్యారంటే ఆనందపడుతున్నారు. మంచి కలరు, మంచి హైట్, మంచి వెయిట్, మంచి పర్సనాలిటీ, అందులో అందం ఉంది ముఖంలో. అంతే, పెళ్ళి అయిపోయింది.
పెళ్ళైపోయిన తర్వాత అటు ఇటు వెళ్ళాక అన్నీ సర్దుమనిగాక కోడలు ఇంటికి వస్తుందా రాదా? 3వ రోజు భర్తను తీసుకుపోయింది. ఎక్కడికి? ఒకే ఒక కొడుకు, తల్లి తండ్రి ఉన్నారంతే. భర్తను తీసుకుపోయింది ఎక్కడికే? వీళ్ళు ఎలాగ ఉండాలనుకున్నారంటే మా దగ్గరే ఉండాలి, మమ్మల్నే చూసుకోవాలి, మేము నలుగురు ఆడికి పుట్టిన పిల్లలతో మేమిద్దరం ఆడుకోవాలి అని అనుకుంది పాపం. ఈవిడ ఎలాగైందంటే వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వీల్లేదు, వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వీల్లేదు. ఈవిడి వాళ్ళు చాలా లేనోళ్ళు అయితే బంగారం దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి అన్నీ చూసుకుని ఆ కోడలు చూసి మురిసిపోవడమే. ఈ మురుపంతా ఏమైపోయింది? అద్భుతం ఏంటంటే బెంగళూరు అది తీసుకోలేదు. ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంటే ఓ 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయి అక్కడ రెంట్ హౌస్. ఈ మామ సంవత్సరాలు గతిస్తున్నాయి, క్షోభలోకి వెళ్ళిపోయింది, కష్టంలోకి వెళ్ళిపోయింది, బాధలోకి వెళ్ళిపోయింది. ఒక్కగానొక్క కొడుకు ఒక్కరోజు కూడా కోళ్ళ ఆమెకు ఉండి పెట్టలేదు. అనాథలు చచ్చినట్టుగా చచ్చారు. ఆస్తంతా కొంగును ముడేసుకుంది. ఎవరు? ఏమ్మా క్రైస్తవురాలా, నీకు ఎందుకు ఆశలు? ఆశ పడకో, అడియాసలు అయిపోతాయి, జాగ్రత్త. కోరహు కుమారులు అంటున్నారు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అను. నీ ప్రాణమును తృప్తిపరిచి నిలబెట్టగల శక్తిమంతుడు దేవుడు. అందం కాదండి, అలాగని అందము ఉండి రూపున్న వాళ్ళను కూడా దేవుడు కొరకు కనిపెట్టుకుంటే నీకు ఇస్తాడు. వాళ్ళందరూ కూడా శభాష్ అన్నారు, వాళ్ళందరూ కూడా సాధించావన్నారు. ఇప్పుడేమన్నారు? పాపం అయ్యో అన్నారు. ఎందుకండి? కంగారు పడద్దు. దేవునికి తెలుసు ఎవరి నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నావో, ఎవరి మీద నీ భారాన్ని మోపావో దేవునికి తెలుసు. ఆయన ఎలా భారాన్ని సునాయాసంగా మోసి నీ చేతుల్లో నీ ఊహకు మించినటువంటి కార్యాన్ని పెట్టగల సమర్థుడు నీ దేవుడు. అందుకు మన విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తాడు. నువ్వు పైకి చూడొద్దు, పైకి చూస్తే లోపల డొల్లు ఉంటుంది. బొబ్బాయికి చెట్టు తోర చూడండి ఎంత బాగా కనబడుతుందో, తీర కట్ చేసేటడికి. అలాగే మన ఆలోచనలు మన ఆశలు భగ్నమైపోతాయి. కానీ ఇక్కడ దేవుని వాక్యానికి విరోధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి లోతు కలిగినటువంటి వ్యక్తి ఏమరిపాటుతో పడిపోయాడు. తప్పంటారో ఒప్పంటారో యెహోషాపాతు విషయంలో? ఆత్మీయుడు కదా అని చెప్పడానికి ఆలోచిస్తున్నారా? తప్పే. మావయ్య గారు చెప్పారు నీకు వెళ్ళొద్దని, పడతావని, పడ్డావు. ఎవరు తప్పు కదా? మా బామ్మర్ది చెప్పాడు, లేకపోతే తోడలుడు చెప్పాడు వెళ్ళొద్దని, వెళ్ళావు. ఎవరు తప్పు? అమ్మ ఇలాగ వెళ్ళకండి. ఎవరు తప్పు? మరి ఈ రోజున వాక్యం చెప్పలేదా? ఆత్మీయుడా నీకు వాక్యం లేదా? ఆత్మీయురాలా సహోదరి నీకు వాక్యం లేదా? దైవజనుడు అలనాడు మొదలుకొని ఈనాడు వరకు ఆ కోణాన్ని నీకు బోధించలేదా? మరి వాళ్ళని వెళ్ళొద్దంటే మూర్ఖించి వెళితే ఆ నష్టం ఎవరికే? వీడిని వెళ్ళొద్దంటే మూర్ఖించి వెళితే ఆ నష్టం ఎవరికే? దేవుడు నిన్న మార్గం గుండా వెళ్ళొద్దని అన్నా మూర్ఖించి వెళితే ఆ నష్టం ఎవరికే? నీకే. ఇప్పుడు యెహోషాపాతుకి నష్టం కలగాలి, లాభం కలగాలి చెప్పాలి మీరు. నష్టం కలగాలి, కలుగుద్దో లేదో చూద్దాం. ఇప్పుడు ఏం జరిగిందంటే అహాబు రాజు గారితో వియ్యముందాడు కదా ఈయన. ఆ తర్వాత వియ్యంకుడి దగ్గరికి జనాలను వేసుకుని వెళ్ళారు యెహోషాపాతు రాజు గారు. చుట్టాలు, మరి చుట్టపు చూపుకి వెళ్ళొద్దేటి, అందుకని వెళ్ళారు. మరి చుట్టాలు కదా. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే చక్కగా పశువులు, చక్కగా గొర్రె మేకలు, మంచి మంచి అన్నీ కట్ చేసి అద్భుతమైనటువంటి విందు చేసి అతనిని ప్రేరేపించాడని రాయబడింది అక్కడ. ముద్ద పెడితే మొక్కెడితే కాస్త ప్రేరణ వస్తుందంట, అది వాక్యమే చెప్తుంది. అందుకే కదా మీరు ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళండి మీరు భోజనానికి,
మంచిగా పెట్టారనుకో తృప్తిగా ఉంటుంది మీకు. చెప్పుకుంటారు ఇంటికి వచ్చాక, అందరితో చెప్పకపోయినా ఇంటికి వచ్చాక భార్య భర్తలు మాట్లాడుకుంటారు. ఎలాగుంది, చాలా బాగా పెట్టారు, ఎంత రుచిగా ఉందో. అది ఒక్కటే తృప్తిపరిచేది మిమ్మల్ని, భోజనం ఒకటే. ఆ భోజనమే కానీ బాగా ఏడిసాడు ఇట్టాడు కానీ అంటారు. ఆ భోజనం అంటే కడుపు నిండా తిన్నాను, బంగారులాగా ఉంది అంటాడన్నా. ఏమండి, ఒక సామెత ఉంది తెలుసా, ఏదైనా వద్దు బాబోయ్ అనలేమంట. అదే భోజనం కనుక పెడితే బాబోయ్ ఇంకొద్దండి బాబు, చాలండి బాబు, కడుపు నిండిపోయింది ఎక్కట్లేదండి అంటామంట. చాలు అని భోజనం విషయంలో అంటామంట. బట్టల విషయంలో కానీ, ఆఖరికి వేసుకునే చెప్పుల విషయంలో కానీ, బంగార వెండి వజ్ర వైడూర్య రత్న రాసుల విషయంలో కానీ బాబోయ్ వద్దు చాలు అనమంట. అవునా? అందుకే భోజనానికి అంత విశిష్టత ఉంది. ఇప్పుడు చూడండి, మంచిగా భోజనం పెట్టేశాడు, మామూలుగా పెట్టలేదు. ఇప్పుడు పెట్టి అక్కడ రాయబడిన మాట ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. అందరూ చూడండి అమ్మా. తనకు ఐశ్వర్యము ఘనత అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో వియ్యముంది. కొన్ని సంవత్సరములు గడిచిన మీదట షోమ్రోనులో నుండి అహాబు నద్దకు పోయెను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదకు పోవుటకు అతనిని ప్రేరేపించాను. ఏం ప్రేరేపించింది ఇప్పుడు చెప్పండి? భోజనం. అందుకే మీరు ఎక్కడైనా గమనించారా, ఏ ఫంక్షన్కైనా విందు లేకుండా ఫంక్షన్ ఉంటుందా? ఆఖరి కరోనా టైంలో కూడా విందు ఉంది. మీరు ఎక్కడైనా చూడండి, విందు లేకుండా ఉండదు. లోకంలో చూడండి, ఎవరైనా నీ రాజకీయ నాయకులు కొంచెం పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళ ఇంటికి పిలిచారనుకో, మామూలు విందు ఎట్టరాళ్ళు. చికెను మటను అయ్యి ఎందుకు? భోజనం ప్రియులు, భోజనం తిని తృప్తి నొందించి ఆ తర్వాత చెప్పిన మాటగా సరెండర్ అయ్యేలా చేద్ది. అంత తినేసిన తర్వాత ఏదన్నా అడిగితే ఇవ్వం అంటే వాళ్ళే చిన్నపోతారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే బాగా పెట్టి ఏం చేస్తారు, ఇది నిజం, వాస్తవం, బాగా పెడతారు. ఎవరైనా సరే, ఎవరినైనా పిలిచినప్పుడు రాజకీయ నాయకులను ముద్ద ఎట్టకుండా పంపరు. చూడండి, ముద్ద పెట్టాలా అండ్ ఇంకా అనిపించాలా. ఇక్కడ కూడా అదే, అంటే బాగా ప్రాక్టీస్ చేయండి ఈసారి. ఇక్కడ కూడా ఏం చేశాడంట, ప్రేరేపించును. బంగారం ఇచ్చి ప్రేరేపించాడా? వెండి ఇచ్చి ప్రేరేపించాడా? వస్త్రాలు ఇచ్చి ప్రేరేపించాడా? భోజనం పెట్టి అక్కడ చూడండి, దేవుడు అలా రాయించాడు, అతని ప్రేరేపించెను. అతను ప్రేరేపిస్తే ఇప్పుడు అంతవరకు తినేశాడు. తన చుట్టాలు తినేశారు. రామోత్గిలాదు మీదకు యుద్ధానికి వస్తారా బావగారు అంటే, రామ్ బావగారు అంటే అన్న బాగుంటుందా? ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడో చూడండి. తిన్న మైకంలో, తాగిన మైకం కాదు ఇది. 18వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు రాజైన అహాబు యోధా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదులకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదామని చెప్పాను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదుము రండనగా. చెప్పండి అమ్మా, నువ్వు అనలేరండి ఒక మాట. అందుకే మిమ్మల్ని ఎవరన్నా భోజనానికి పిలుస్తున్నారంటే ఎందుకు పిలుస్తున్నారు ఏంటనేది జాగ్రత్తగా విచారణ చెయ్యవలెను. అదవుతుందా? ఇప్పుడు చూడండి, నువ్వు అన్నాడా, నీ జనమే నా జనం, నేను నీ వాడను, నీవు నా వాడవు. ఏమొచ్చింది అక్కడ? పద్యం, ప్రేమగీత వచ్చింది ఇద్దరికే. ఇప్పుడు విచారణ చేద్దాం అన్నాడు. ఎందుకు? ఆత్మీయుడు కదా. ఆత్మీయుల్లో ఆత్మీయ లక్షణాలు ఉంటాయి, కానీ కొంత యామరుపాటుతో పడిపోతూ ఉంటాం. అది మనం కనిపెట్టగలిగితే జయించిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ఇప్పుడు అహాబుని ఇక్కడ యెహోషాపాతు రాజుని చూస్తే విచారణ చేద్దాం అన్నాడు. తీరా విచారణ చేసేటప్పటికి మన చీకటి దగ్గర ఏముంటాయి? చీకటికి సంబంధించినవి ఉంటాయి కదా, అవునా కదా? చీకటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు 400 మంది ప్రవక్తలు.
ఎవరయ్యా వీళ్ళు అంటే 450 మంది బయలు ప్రవక్తలనే ఏలియా కర్మేలు పర్వతం దగ్గర కత్తితో నరికి చంపాడు. ఇంకా ఎంతమంది ఉన్నారంటే 400 మంది అషారాదేవి ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళు దేవుని ప్రవక్తలు కాదు, మన దేవుని ప్రవక్తలు కాదు, అషారాదేవికి సంబంధించిన ప్రవక్తలు. జరిగింది, ఈ అషారాదేవికి సంబంధించిన ప్రవక్తలు ప్రవచిస్తున్నారు. ఏమనంటే, అహాబు రాజా, రామోత్గిలాదు పట్టణం మీద యెహోవా దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు అనేటప్పటికీ ఈ యెహోషాపాతు రాజు ఆత్మీయుడేమో ఎక్కడ వెలుగు కనబడతలేదు ఆయనకి. ఈ 450 మందిని లాసు ఉత్తుల్లోకి చీకట కమ్మేసినట్టు కనబడుతుంది. దట్టమైనటువంటి పొగ ఆవిరి కమ్మేసినట్టు కనబడుతుంది. డౌట్ వచ్చి ఛీ, ఈ అహాబు ఎంత దౌర్భాగ్యుడా, 450 మంది ప్రవక్తల్ని దేవుని రాజ్యంలో మేపుతున్నాడా అని అనుకోకుండా బావగారు, వీళ్ళ తప్ప మన రాజ్యంలో ఇంకెవరు లేరండి. ప్రార్థన పరుడు, ఆత్మీయుడు. మనకు కూడా చూడండి, ఆత్మీయులుగా ఎక్కడికన్నా వెళ్తుంటే బాగానే ఉంటాం, కానీ కలవరం వచ్చేస్తూ ఉంటుంది. అంటాము చాలా కలవరం వచ్చేస్తుందని. ఆ పక్కకి ఎవరో చూడకుండా వెళ్ళి ఫోన్ తీసి పాస్టర్ అమ్మగారి నెంబరు, పాస్టర్ అమ్మగారండి చాలా కలవరంగా ఉందండి, కొంచెం ప్రార్థన చేయరా. కలవరాన్ని తెప్పించుకున్నది నువ్వా నేనా? అలా కాదు, మామూలుగా మాట. ఎవరో మరి ప్రార్థన ఎవరు చేయాలి? మరి కలవరం తెప్పించుకున్నది ఎందుకు? నువ్వు కుదురుండలేకపోతున్నావా? ఇప్పుడు యెహోషాపాతు కుదురుండక బాగా పెట్టాడు. అసలు వెళ్ళినోడు ఎవడో, ముందు వెళ్ళినోడు ఎవడో చెప్పండి. దీనిలో నుంచే మన ఆత్మీయ అర్థాలు తెలుసుకుంటే మనం బాగుపడతాం. నేనైనా మీరైనా. నేనేం దిగి రాలేదండి, అర్థమైందా? వెళ్ళినోడు ఎవడో, అన్నం పెట్టి కట్టేసినోడు ఎవడో. నువ్వు అసలు బుక్ అయిపోయావు అంతే. ఇంకా కొంతమంది అనుకుంటా బుక్ అయిపోయాను ఇంకా బుక్ అయ్యావంటే ఉండి ఇంకా ఆ బుక్లో రాయబడి ఉండాలగా. నువ్వు బయటకు వచ్చే వరకు నీకు రణరంగమే, యుద్ధ రంగమే. ఆ తర్వాత అన్నాడు యెహోషాపాతు, బావగారు వీళ్ళ కాకుండా ఇంకెవరు లేనట్టండి దేవుని బిడ్డలో. ఉన్నాడు ఒకడు. అదేంటండి అంత గట్టిగా మాట్లాడుతున్నారు? అతన్ని తలుచుకుంటేనే హై బీపీ వస్తుంది నాకు. పర్లేదండి బావగారు, ఆ ఒక్కండి పిలవండి, అతడు ఏం చెప్తాడో చూద్దాం. విషయం చెప్పడు బావగారు కదా. కక్కలేక మింగలేక వేరే ఆప్షన్ కోసం ఏమంటున్నాడు బావగారు, ఆ ఒక్కండి పిలవండి. ఆయనకేమో శరీరానుసారులు అయితే మహా ఎటకారం, శరీరానుసారులు చూస్తే చాలా ఎటకారం. మన అహాబు రాజుని రోషం కలిగినటువంటి ఏలియా చూస్తే చాలా ఎటకారం ఏలియాకి. అలాగే యెహోరాము అనబడే శరీరానుసారి ఎదురుగుండా వచ్చినప్పుడు ఎలీషాకి చాలా ఎటకారం. మీ అమ్మ నాన్న ఉంచుకున్న ప్రవక్త తెరుపో. ఇప్పుడు మికాయాకి అహాబు రాజు అంటే ఎంత ఎటకారమో. మికాయా వెళ్ళమంటావా? వెళ్ళిపో. ఏమన్నాడు? విజయం నీదే. అహాబు కూడా నమ్మలేకపోతున్నాడు ఆ మాట. ఎటకారం ఆడొద్దు కానీ ఉన్న మాట చెప్పు. ఉన్నమాట చెప్తే అంటావు ఇటు నువ్వు? పర్లేదులే చెప్పు. ఏం లేదు, నువ్వు ఉండవని చూపిస్తున్నాడు దేవుడు, నువ్వు మళ్ళీ వెనక్కి రావని చూపిస్తున్నాడు దేవుడు. దేవుడు నీ చావు డిక్లేర్ చేశాడని నాకు దర్శనం ఇచ్చాడు. నేను చెప్తున్నాను, ఇశ్రాయేలీలు కాపరు లేని గొర్రెలు అయిపోతారు అన్నప్పుడు మన యెహోషాపాతు రాజు బుక్ అయ్యాడా? ఏమన్నా మాట్లాడగలడా? అక్కడ చీకట అనేస్తున్న 450 మంది మధ్యలో ఇక్కడ నిజమైన ప్రవక్త నీ ఎంత ఉందే అన్న. ఇప్పుడు అహాబు రాజు బావగారు ఏమి ఆలోచిస్తున్నారు? రెండంటే అలాగేనండి, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అడుసు తొక్కడం ఎందుకు, కాలు కడుక్కోవడం ఎందుకు? టైం వేస్ట్, ప్రాసెస్ కాకపోతే. ఏం జరిగిందో తెలుసండి? అహాబు రాజు యెహోషాపాతు రాజుతో మాట్లాడుతూ, యెహోషాపాతా బావగారు,
మనం యుద్ధానికి వెళదాం, కానీ నేనంటూ మారు వేషంలో యుద్ధానికి వస్తాను, మీరైతే రాజవస్త్రాలు ధరించుకొని రాజు టీవీతో యుద్ధంలో నిలబడండి అన్నాక ఈ తింగరే ఏమండి, మనం ఎంత ఆత్మీయులమైనా కొన్నిసార్లు తింగరోళ్ళ కింద మిగిలిపోతామండి. ఎంత ఆత్మీయులమైనా కొన్నిసార్లు అజ్ఞానంగా ప్రవర్తిస్తే, అజ్ఞానపు అడుగులు ముందుకు వేస్తే ఎంత మహా వస్తాదులమైన తింగరగా మిగిలిపోతాం. దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నీవు నా బిడ్డ, నువ్వు తింగరదానిగా తింగరవాడిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టే మర్మాలు ప్రకటిస్తున్నాను. ఏమండి, మనం ఎవరు అండి? దేవుడి కోసం రోషంగా నిలబడాలనుకుంటున్న వాళ్ళం. మనం ఎవరమండి? ఎంత కష్టమైనా మన శక్తిని దేవుని కొరకు వెచ్చించి నోరు పెగల తీసి గొంతు స్వరం పోయినా పట్టించుకోకుండా దేవుడిని ఆరాధించుకోవాలనుకున్న వాళ్ళం. మనం ఎవరండి? దేవుడి దృష్టికి ప్రశస్తమైన వాళ్ళం. వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళండి తెంగరోళ్ళు, మనమండి దేవుని బిడ్డలం. కానీ ఈ రోజున ఆత్మీయులమైన దేవుణ్ణి చూసుకుంటూ బ్రతికిన ఏమరిపాటు దైవ వాక్యాన్ని ప్రక్కన పెట్టి పై వాటి మెరుగులకు ఆశపడిపోయి బలహీనులమైపోతే, బలవంతులమైనటువంటి మన బలహీనతలను చూచి, తింగరతనాన్ని చూచి వెర్రోళ్ళుగా అన్యజనులు అంచనాలు వేస్తుంటే తనకి తలదించుకునేటువంటి పరిస్థితి, తన బిడ్డలమైనటువంటి మనము తలెత్తుకునేటువంటి పరిస్థితి లేదు. మనం ఎవరో తెలుసా? ఆయన భార్య. ఎవరి భార్య? ఎంత ఆత్మీయత ఉన్నా కొన్ని సందర్భాల్లో మనము ప్రక్క త్రోవకు వెళ్ళామో అది సరైన మార్గంలో మనల్ని గమ్యానికి చేర్చలేదు. అడుగడుగున అపజయాలే, అడుగడుగున కన్నీటి గాథలే, అడుగడుగున కష్టాల కడలులే, అడుగడుగున మన నడినెత్తి బోడవటం ఖాయం. యెహోషాపాతు తిరుగులేనటువంటి ఆత్మీయుడు, కానీ అహాబు రాజుతో వియ్యముందాడు, అహాబు రాజుతో సహవాసం చేశాడు. అహాబు రాజు చక్కగా విందు చెయ్యించి తినిపించి ప్రేరేపించాడు. అందుకే పౌలు అంటాడు, వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దు. ఇది ఇందులో ఉన్న రహస్యం. వాళ్ళతో కలిసి నువ్వు భోజనం చేస్తే, వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దంటే ఎవరన్నా ఎడతంటే నీ పక్క వచ్చి అతను కూర్చుంటే భోజనం చేయొద్దని కాదు దీని అర్థం. ఇప్పుడు వచ్చింది దీని అర్థం. నిన్ను భోజనానికి పిలిస్తే నువ్వు వెళ్ళి చెయ్యకు. చేశాక మా పిల్ల జీవితం కొంచెం చెడిపోయిందిరా, మీ అంకుడు వేపరాళ్ళతో మాట్లాడడానికి వస్తావా, పెద్దను తీసుకెళ్తున్నాను అంటాడు భోజనం పెట్టి. నీకు తీరా వెళ్తావు. అప్పుడు నీకేం జరుగుద్ది? యెహోషాపాతుకు ఇప్పుడు ఏం జరిగింది అదే జరుగుద్ది. జాగ్రత్తగా విను. యెహోషాపాతుతో అహాబు మాట్లాడుతూ చెప్పాను కదా, రాజవస్త్రాలు ధరించుకుని నువ్వురా, మారు వేషంతో నేనొస్తానంటే, అక్కడ ఆ రాజు ఆ సైనికులతో అన్నాడు, మీరు రాజుతోనే యుద్ధం చేయాలి, అధములతోనైనను మీరు యుద్ధం చెయ్యొద్దు, ఘనులతోనైనను మీరు యుద్ధం చెయ్యొద్దు. ఎవరితో చేయాలంటే రాజుతోనే. మీ టార్గెట్ ఎవరంటే రాజు రాజు రాజు. వీళ్ళందరూ చెవుల్లో మారుమోగిపోయింది, ఒరేయ్ రాజుని టార్గెట్ చేయాలి. ఇప్పుడు మారు వేషములో ఉన్నది అహాబు, రాజ వస్త్రాలు ధరించుకుని రాజ టీవీతో. దీన్ని బట్టి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఒక్కొక్కడు గురి పెట్టాడండి యెహోషాపాతు మీద. యెహోషాపాతు వెర్రి కేకలు ఇవ్వాల్సి వచ్చింది. ప్రశస్తమైన వాడు దేవుని దృష్టిలో, అతడు దైవ వాక్యానికి విరోధముగా పై మెరుగులు చూచి తీసుకున్నటువంటి నిర్ణయం అతడు నవ్వుల పాలవుటకు కారణమైంది. వెర్రి కేకలేస్తున్నాడు. అందరూ అతన్ని టార్గెట్ చేశారు.
ఆ వెర్రి కేకలలో అతడు ఆత్మీయుడేమో దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. ఆత్మీయుడేమో దేవుని వైపుకు చూచి ఏమంటాడో తెలుసా? అయ్యా, నా ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో నేనున్నాను. ప్రతి ఒక్కడు నన్ను టార్గెట్ చేశాడు, నా మీద బాణాలు వేస్తున్నాడు. నాయనా, కృపచేత ఈ దీనుల్ని జ్ఞాపకం చేసుకో అంటే ఆ దేవుడు కనికర సంపన్నుడై ఎంత తప్పిదము చేసినా, అడుసు తొక్కినా, కాళ్ళు కడిగే పరిస్థితి వచ్చినా ఆ కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అత్యంత కృపయు బహుశాంతము కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. తప్పిదములు చేసినది మనము, వక్ర మార్గాల్లో నిలిచినది మనము, దేవుడు వెళ్ళొద్దంటే వెళ్ళినది మనము, చెయ్యొద్దంటే చేసినది మనము, సాంగత్యంలో ఉండొద్దంటే ఉన్నది మనము, వాళ్ళతో కలిసి తినొద్దంటే తిన్నది మనము, వాక్యానికి విరోధంగా బ్రతికిన బ్రతుకు మనదైతే ఆ బ్రతుకులో కష్టాలు, కన్నీరు, నష్టాలు, ఊబులలో కొట్టువిట్టు ఆడిపోతుంటే మనకు దేవుడే దిక్కు గనక, మనకు వేరే దిక్కు ఏది లేదు గనక ఆ దేవుణ్ణి పట్టుకుని దేవా నన్ను జ్ఞాపకం చేసుకుంటే కరుణా సంపన్నుడు మరణపు అంచులలో ఉన్నటువంటి యెహోషాపాతు రాజును మరణము నుండి జీవానికి లేపాడు. ఎవరి కనికరాన్ని బట్టి బ్రతుకుతున్నామండి? చాలా మంది అంటే తమ జీవితంలో మేము ఆత్మీయులం, ఏమున్నాయి మాలో మైనస్లో? ఆఖరికి దేవుడు మాట్లాడుతున్నా కానీ కొందరు మాలో ఏ మైనస్లు లేవు. ఏమండి, ఆత్మీయుడైనటువంటి యెహోషాపాతు కంటే గొప్పోళ్ళమా ఇక్కడ ఉన్న నువ్వైనా నేనైనా? అతనంత గొప్పోళ్ళమా? అతని కంటే గొప్పోళ్ళమా? కానీ యెహోషాపాతు రాజును దాడి చేస్తా ఉన్నప్పుడు ఆ దాడిలో నాశనం అయిపోవాలి. కానీ దేవా నన్ను కరుణించు అని వేసినటువంటి ఆ కేకలు, అదేనా నా పాళెం అవతలు ఉన్నటువంటి కుష్ఠు రోగులు తమ యొక్క దుస్థితిని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి దేవా మమ్మను కరుణించి అన్నప్పుడు ఆ కరుణా సంపన్నుడు ఎంత కనికరన్నైతే ఆ కుష్ఠరోగుల మీద చూపించి వాళ్ళను స్వస్థపరిచాడు, అలాగే దేవాది దేవుడు యెహోషాపాతును కావచ్చు, ఈ దినాన కురూపులు మనబడేటువంటి మనల్ని కావచ్చు దేవుడు కాపాడుతున్నాడు. ఈ రోజున సజీవంగా ఉన్నామంటే కారణం దేవుడే కదా. మనకంటే గనులు, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ఆరోగ్యవంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారంటే అంత ఆరోగ్యము మనకు లేదు, అంత ధనధాన్యాదులు మనకు లేవు, అంత కెపాసిటీ మనకి లేదు. అయినా ఈ రోజున ఎన్ని పొర్లిపోలేదండి మన మీదకి. మన అడుగులు తడబాటుకు వేసింది మనం, సుడువడుల్లో పడిపోయింది మనం, తల్లడిల్లిపోతున్నది మనం. కానీ మన దిక్కు, మన గత్యంతరం ఏకైక దేవుడు గనక ఆయన్నే ఆ పరిస్థితుల్లో నాథా అని కేక వేసినప్పుడు నా కుమారుడా, నా కుమార్తె అని మనల్ని అక్కడికి చేర్చుకుంటున్నాడు. కాబట్టే నేను చెప్తున్నాను, బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు అతని కేకలు, అతని కన్నీరు, అతని భయములో అతని దేవుణ్ణి పట్టుకుని వేస్తున్నటువంటి ఆ యొక్క కన్నీటి కేకలకు దేవుడు ఫలమిచ్చాడు. హల్లెలూయా. చూడండి 2వ దినవృత్తాంతాల 18వ అధ్యాయం 18:30. సిరియా రాజు 30వ వచనం, 18:30 2వ దినవృత్తాంతాల గ్రంథం. సిరియా రాజు వీరి ఇశ్రాయేలీలతోనే యుద్ధం చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞించుండెను. యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధం చేయుటకు అతన్ని చుట్టుకొనిరు. గాని యెహోషాపాతు యెహోవాకు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. కింద 19. యోధారాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేమునందుండు తన నగరుకు తిరిగి రాగా. చూడండమ్మా, అక్కడ మొర్ర పెట్టాడు. ఈ రోజున భక్తులు అని మన మొర్ర ఆలకించట్లేదు దేవుడు. ఈ రోజున మనం ఏది పక్కతోవలు పట్టలేదనే దేవుడు మన మొర్ర ఆలకిస్తున్నాడు. ఇంకనూ మనం బలహీనులమై ఉన్నను, మన పొరపాట్లను బట్టే మనం కీడులు నడినెత్తి మీదకి తెచ్చుకుంటున్నాను. సునాయాసముగా బ్రతకాల్సినటువంటి బ్రతుకును
కష్ట నష్టాల సుడువడుల్లోనికి వెళ్ళిపోవడానికి మనమే కారణమవుతున్నను. ఆ స్థితిలో కూడా దేవా మమ్మను కరుణించన్నప్పుడు దేవాది దేవుడు మరణ ఛాయలలో నుంచి దీనులమైనటువంటి మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. అదండి మన దేవునిలో ఉన్న గొప్పతనం, అదండి మన దేవునిలో ఉన్నటువంటి మహత్యం. అందుకే గడిచిన బుధవారం బైబిల్ స్టడీలో దేవుడి కోణాన్ని మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యపడ్డాను నేను. ఆ రోజున ఆ స్థలంలో దైవజనుడి యొక్క నోటి మాటను బట్టి కార్యం జరిగింది, కానీ ఎవరి యొక్క విశ్వాసము కాదు. ఈ రోజున ఏ తప్పు ఏ పొరపాటు చేయలేదు, కీడులోకి వెళ్ళిపోతే కీడులోనే తప్పించంటే దేవుడు కార్యం చేశాడా? ఆ కీడును కొని తెచ్చుకున్నవాడే ఆత్మీయుడైన యెహోషాపాతు రాజా. కీడును కొని తెచ్చుకున్నాడు, ఇంట్లో ఉండలేకపోతున్నావా నువ్వు? మరి నవ్వుతున్నారా? అంతే కదా. మరి యెహోషాపాతు కుదురుకుండొచ్చు కదా, కుదురుకోంపడం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆత్మీయంగా ఆలోచించేస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో శరీరానికి వెళ్ళిపోతూ ఉంటాం, దిగిపోతూ ఉంటాం. తుడుకు పేతురు బాపతే. ఏ బాపతండి? మీరు అనుకోవచ్చు, ఏవండి మా పితరుడు ఉన్నాడు కదండి, మరి అలాగా కొంచెం మరి మ్యాచ్ అవ్వద్దేటండి? కాదండి, ఆ పితరుడు చాలా గనుడైపోయాడండి లాస్ట్కి. అంతవరకు అలా ఉన్నటువంటి వాడు ఎంతో మందిని దేవుని కోసం లేవనెత్తి హతసాక్షుల జాబితాలో నిలబడిపోయేంత బలవంతుడైపోయాడు. నువ్వు బలహీనుడైన దురుకు పేతుర్ని చూస్తున్నావు. నువ్వు చూడాల్సింది బలవంతుడైనటువంటి రాయి అనబడేటువంటి సంఘానికి మూలాధారం అనబడేటువంటి అపోస్తులుడైనటువంటి పేతుర్ని. ఎప్పుడు బలహీనుడుగా లేడండి పేతురు, బలవంతుడైపోయాడు. నువ్వు ఇంకా బలహీనుడైన పేతురుని నెట్టుకుని ఉంటే అప్పుడే బలవంతుడైన పేతురు సింహాసనంలో ఒక సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి కెపాసిటీలో నిలబడిపోయాడు. నీకేం అలవాటంటే అతనులో లేదేటండి, అందుకే ఉందేటండి మీలో, అది కాదు కదా. మనం బలవంతులం అవ్వాలి. నిజమే, పేతురు అప్పటికప్పుడే సర్వోన్నతుని దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? అది నీకు దూరమవునుగాక అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? సాతానా నా వెనుకకు పో, పేతురు శరీర విషయాల మీద నువ్వు మనసు పెట్టావు, దేవుని కార్యాలకు నీవు అభ్యంతరకరంగా ఉన్నావు. ఆ తర్వాత రోజుల్లో దేవుని కార్యాలకు అభ్యంతరంగా లేడు, దేవుని కార్యాలను ఘనంగా చేశాడు. శరీరానుసారిగా లేడు, ఆత్మానుసారిగా విజృంభించాడు. మనం ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా కాదు. మన ఆత్మీయ జీవితంలో వయస్సు పెరుగుతున్నప్పుడు ఆ వయస్సుతో పాటు ఆధ్యాత్మికమైన అభివృద్ధి దినము పెరుగుతూ ఉండగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు కాపాడాడు. కాపాడినను ఇంకేం మాట్లాడుతున్నాడు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం. దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. యోధారాజు అయిన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేమునందుండు తన నగరకు తిరిగి రాగా. చూడండి, అపాయమును కొని తెచ్చుకున్న వాళ్ళే యెహోషాపాతు రాజు. అపాయములోనే దేవాని దేవుని వైపుకు చూస్తున్నప్పుడు కార్యము జరిగించింది దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అన్వయించుకుంటే అపాయము కొని తెచ్చుకున్నది మనమే. అపాయములో ఉపవసించి ప్రార్థన చేసి కరుణించు దేవా, ఈ కష్టములో నుండి కడలలో నుండి కాపాడు నాయనా అన్నప్పుడు, కాపాడుతున్నప్పుడు అపాయం తెచ్చుకుందాం మనమే. కానీ అన్నీ మరిసిపోయి కాపాడిన దేవుడికి కృతజ్ఞతాస్తుతి పెట్టి ఏం చెప్తావు తెలుసా? వాక్యంగా సాక్షి ఏం చెప్తావు తెలుసా? దేవునికి వందనాలు, సేవకులకి సేవకురాలకి నా వందనాలు, సంఘం అంతటికి నా వందనాలు. చాలా కష్టాల్లో ఉన్నామండి, చాలా పరిస్థితులు. యెహోషాపాతు ఫోన్లు మీ మీద ఎడితే కొద్ది బాధగా ఉంది, కానీ యెహోషాపాతు మీద ఎడదామా? యెహోషాపాతు ఆదివారం ఆనందంగా చర్చిలో నిలబడి యెహోషాపాతు ఏమంటాడు తెలుసా? దైవజనులకు వందనాలు, అమ్మగారికి నా నిండు వందనాలు, నా సహోదరులు అనబడేటువంటి సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచిన వారంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడండి. మా వియ్యంకుడు ఇలాగా నన్ను యుద్ధానికి రమ్మంటేనండి, సైతాను గడి దాడి నా మీద జరిగింది. సాతానుడు నన్నే టార్గెట్ చేశాడు అన్నట్టుగా వీళ్ళందరూ నండి ఊకుమ్మడగా దాడి చేస్తే నా మీదే చేశారు. ఆ సమయంలో నేను హడిలిపోయాను. అయినను నేను దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఆహా, అవునా?
మరి అవును నమ్మాలా? అప్పుడు తెలదు కదా. దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. అప్పుడు దేవా అని పిలిచాను. దేవుడు వెంటనే నన్ను జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయేలా చేశారు. మేమందరం ఇదే జరుగుతుంది సంఘంలో. సంఘములో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఇదే. కుదురుండకుండా అతని దగ్గరికి వెళ్ళిన మంది వాక్య విరోధం కదా. పెడితే శుభ్రంగా తినేసావు కదా, తినేస్తే రాముద్గిలాదికి రమ్మన్నాడు కదా, నువ్వు అవన్నీ చెప్పావా? ఏమండి, తర్వాత అర్థమైన విషయం ఏమిటంటే, తేలిన ఫలితార్థం ఏమిటంటే, ఫస్ట్ నాకు తెలదు కానీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాక మొత్తం చెప్పారండి. కానండి నేనే అడుసు తొక్కానండి, కాలు కడిగే పరిస్థితి దేవుడిది అయిందండి, పాస్టర్ గారిది అయిందండి, నేను చాలా పొరపాట్లు ఉన్నానండి అంటే వింటున్న వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి, ఆ తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన సంఘస్థుడు సహోదరికి బోడు గుండయింది, ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తే నా గుండె బోడవుద్ది అని కొంచెం భయం వస్తుంది. కానీ ఈ రోజుల్లో సాక్ష్యాలు ఎలా లేవు. నేను అడుసు తొక్కానండి, కాళ్ళు కడుక్కునే పరిస్థితి కూడా నాకే దాపరించిందండి, ఆ కాళ్ళు నేను కడిగితే నాకు అవదండి, పాస్టర్ గారు కడగవలసి వచ్చిందండి, నేను కూడా వాళ్ళతో పాటు మొర్ర పెట్టానండి, దేవుడు కనికరించాడండి, ఇదంతా నా స్వయం కృతాపరాధం అండి. అయినను ఈ దీనురాల్ని కరుణా సంపన్నుడు జ్ఞాపకం చేసుకుని మరణం కాకుండా మీ మధ్యలో సజీవంగా ఉంచాడండి. నా వలే మీరు కూడా బుద్ధిహీనంగా ప్రవర్తించకండి. ఈ విషయాన్ని బయలుపరిచిన దేవునికి స్తోత్రం. అంటే ఇదండి నిజమైన సాక్ష్యం. ఈ సాక్ష్యం ఎవరు చెప్పారో తెలుసా? సమరీ స్త్రీ చెప్పింది. హల్లెలూయా. ఒకప్పుడు నా బ్రతికిదండి, ఒకప్పుడు నా జీవితం ఇదండి, ఒకప్పుడు నాలో ఉన్న చీకటి ఛాయదండి, ఆ పరమాత్ముడు నాలో ఉన్న లోటు చెప్పాడండి. నా జీవితంలో ప్రతి లోటుపాటు తొలగించుకోవడానికి ఆ దేవుడు కారణమయ్యాడండి. ఆ రోజు పాపాత్మురాలనైన నేను ఈరోజు పుణ్యాత్మురాలిగా మారానండి. ఇదండి సాక్ష్యం. చాలామంది క్రైస్తవ జీవితాల్లో సాక్ష్యం ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. యెహోషాపాతు రాజు జీవితాన్ని మన ముందు పెట్టినటువంటి దేవాది దేవుడు విశేషమైన విధానములో మన యొక్క లోటుపాట్లను మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఆ లోటులో ఉన్నావేమో, ఆ లోటును పూడ్చి వేసుకోవడానికి ఇది దేవుడు మన ముందు పెట్టినటువంటి ఒక అతీతమైనటువంటి అవకాశం. కానీ చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదండి. ఆ సమయంలో ఒకవేళ మరణమైపోతావేమో అని మరణము నుండి దేవుడు నిన్ను కాపాడేవాడేమో కానీ అసలు సిసలైనటువంటి దైవ ఉగ్రత నీ మీదకి రావడం అంటూ తప్పదు. అదేంటో తెలుసా? కింద చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం. 19:1 నుంచి చదివేస్తాను చూడండి. యోధారాజు అయిన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేము నందుండు తన నగరకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజు అయిన యెహోషాపాతుకు ఎలాగూ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకు వచ్చును. ఇప్పుడు భక్తిహీనులు అనబడే అహాబుకు నువ్వేం చేసావు? సహాయం చేసావు. నా శత్రువు అనబడేటువంటి శరీరానుసారియు బలహీనుడు అనబడినటువంటి అహాబు అనబడే నా శత్రువుకు నువ్వు స్నేహితుడు అయ్యావు. కాబట్టి ఇందు మూలముగా దైవ ప్రకటన ఏదనగా దేవుని కోపము నీ మీదకు వచ్చును. మరణము నుండి తప్పించాడేమో కానీ దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుడు శిక్ష నీ మీదకి రావడం ఖాయం వాక్యాన్ని బట్టి. ఎందుకు? ఆయన శత్రువులతో నువ్వేం చేసావు? స్నేహం చేసావు. ఆయన శత్రువులతో నువ్వు భోజనం చేసావు. ఆయన శత్రువులు నువ్వు అక్కురుకు చేర్చుకున్నావు. ఆయన శత్రువులకి నీవు ప్రధాన స్థానాన్ని ఇచ్చావు. దైవ వాక్యాన్ని నిరర్ధకం చేశావు. ఇప్పుడు చెప్పండి, పౌలు అందుకే తినవద్దు, సహవాసం చెయ్యవద్దు అన్నాడు. ఆత్మీయులమైతే మనం, యెహోషాపాతు రాజు కూడా మనకు ఒక హెచ్చరిక. శరీరులమైతే
అహాబు రాజు మరీ హెచ్చరిక. మనం ఉండాల్సింది ఆత్మీయులుగా, కానీ ఆత్మీయులుగా ఉండి కూడా వాక్యాన్ని పక్కన పెట్టామో దేవుని శిక్ష మనలను నలపివేయడం అంటూ ఖాయం. యెహోషాపాతు రాజు కేకలేస్తే దేవుడు మరణము నుండి తప్పించాడు, కానీ శిక్షలోనే ఉంచాడు. అంటే చేసిన తప్పుకు శిక్ష వస్తుందా రాదా? అందుకే ప్రకటన గ్రంథములో నేను ప్రేమించు వారిని నేను గద్దిస్తాను, గద్దింపుకు లోబడకపోతే శిక్షిస్తాను. అహాబు రాజు దగ్గరికి వచ్చేటప్పటికి ఈయనకి వాక్యం చదువుతున్నప్పుడు, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వచ్చే ఉంటుంది, కానీ ఆ గద్దింపును స్వీకరించక వెళ్ళి మూర్ఖించాడు కాబట్టి శిక్ష వచ్చింది. దేవుని వాక్యం ఎప్పుడు తప్పదండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు యొద్ద నుండి ఉగ్రత అంటే ఏ రూపంలో రావచ్చండి? శత్రువుల రూపంలో రావచ్చు. శత్రువులు అంటే ఆ రోజుల్లో అమ్మోనీయులు, మోయాబీయులు, సెయ్యూరు మన్యవాసులే అని అనుకోవచ్చు. ఈ రోజుల్లో మన శత్రువులు ఎవరో? అప్పుల బాధ, తిప్పల పాలు, తిన్నది కడుపు నిండకపోవడం, నీరైపోవడం, కట్టుకున్న కల రాకపోవడం, కంబలు కప్పిన చలి కొనుక్కుపోవడం, ఏది మొదలెట్టినా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అటర్ ఫ్లాప్ అయిపోవడం. పాస్టర్ గారిని ప్రార్థన చేయించిన, పాస్టర్ గారే చెయ్యేసిన, పాస్టర్ గారే రిబ్బన్ కటింగ్ చేసిన, ఇంకా రిజల్ట్ రాకుండానే మధ్యలో అటర్ ఫ్లాప్ అయిపోవడం, రోగాలు, వ్యాధులు, డబ్బులన్నీ సిల్లి సంచిలో పడిపోవడం, పంట చేతికి రాకపోవడం, ఇవన్నీ ఏంటండి? కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? పురుగు పట్టేసిందండి, కొత్త పురుగు అంటే చాలామంది అలాగ అనుకుంటారు తెలియక. నాకు తెలియక అడిగితే నా పురుగు దేవుడు పంపించలేడా? ఆశారాజు కాలు పుండెడిపోవడానికి పురుగు కారణం. ఎవరు పంపించారు? పురుగు పంపగలడు, తీయగలడు, గాయం చెయ్యగలడు, కట్టగలడు, గాయాన్ని రేపగలడు, మాన్పించగలడు. నువ్వు అనుకూలంగా ఉంటే గాయం కడతాడు, నువ్వు ప్రతికూలంగా ఉంటే గాయాన్ని రేపి 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 బాధపడతాడు. ఆయన సైకో అనకండి. నువ్వు అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజున శత్రువులు అంటే చాలా సిరియనులు అయ్యి ఉండొచ్చు, ఇందాక చెప్పుకున్నట్టుగా మోయాబీయులు, అమ్మోనీయులు, మెయూను మన్యవాసులు కావచ్చు. ఆ రోజున ఫిలిస్తీన్లు కావచ్చు శత్రువులు అంటే. ఆ రోజున మెద్యానీయులు కావచ్చు శత్రువులు అంటే. ఈ రోజున మన జీవన విధానములో మనల్ని పలకరిస్తున్నది శత్రువులకు సాదృశ్యమైనటువంటి కీడులు, శోధనలు, విపత్కర పరిస్థితులు. కానీ ఏమంటామో తెలుసా? శోధన ఎక్కువైపోతుందండి, ప్రార్థన చేయండి. మనమనే కాదండి, బయట నుంచి బోళ్ళు మంది కాల్స్ చేస్తారండి. ఎందుకంటారు తెలుసా? ప్రార్థన చెయ్యండి, శోధించేస్తున్నాడు సైతాన్. వాక్యం అంతా తెలిసింది నేనంటాను, సైతానిగా నిన్ను శోధిస్తాం కాదు కానీ నువ్వే దేవుడిని శోధించేస్తున్నావు. ఇది నిజమే కదా? ఇశ్రాయేలీలు ఎవరిని శోధించారు? దేవుని బిడ్డలమైన మన పేరేంటి? ఆత్మీయ ఇశ్రాయేలీలు. మనం కూడా ముచ్చటగా ఎవరిని శోధిస్తున్నాం? తెలియకేమంటున్నాం? సాతానుగడు శోధిస్తున్నాడు, ప్రార్థన చేయండి. అందుకే పాస్టర్ గారు అన్నారు, సైతానుగడు ఎడుతున్నాడంట పెట్టగోడ మీద కూర్చుని. సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా నా పేరు ఎత్తుతారండి అంటున్నాడంట, ఈ పెట్టగోడ మీద కూర్చుని. ఎప్పుడు చూసినా నా ఊసు లేకుండా ఉండదండి మీ క్రైస్తవులకు అంటున్నాడంట పెట్టగోడ మీద కూర్చుని. అంతేకాదంట, సాక్ష్యాలు మొదలెట్టక ముందు పౌరాలతో చెప్తున్నాడంట. ఇప్పుడు మొదలెడతారు చూడు మీ వాళ్ళు. సాక్ష్యాలు చెప్పకముందు కాకిలతో చెప్తున్నాడంట. ఇప్పుడు మొదలెడతారు చూడు నా మీదే ఇళ్ళు. ఈ క్రైస్తవ సమాజపు మంటంతా నా మీదే, వాళ్ళ కడుపు మంటంతా నేనే. కాకిల్లారా, పౌరెళ్ళారా, ఒక సంగతి చెప్పనా? చేసుకున్నది అంత ఇళ్ళు. యెహోషాపాతు చేసుకున్నాడు, చేసుకోలేదా? సాక్ష్యం ఏం చెప్పాడు? క్రైస్తవ సమాజంలో కూడా నడినెత్తిని బోడు చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నది మనమే. తీరా మన నెత్తి బోడైన తర్వాత మా నెత్తి బోడులైనవి, దీని మీద ఏం మనవాలి? ప్రార్థన చేసాం, ములిసాయి అని ఏం చేస్తున్నారు?
అయ్యో, మన బలహీనతలు మనకి తెలిస్తే మనము బాగుపడతాం. నీకు తలనొప్పి వస్తూ ఉంటుంది. ఆ తలనొప్పి కారణం ఏంటో తెలియకపోతే ఏ తలనొప్పి ట్యాబ్లెట్లు ఇన్నన్నీ వేసేసుకుంటావు నువ్వు. తీరా డాక్టర్ గారు టెస్ట్ చేసి, అమ్మా నీకు తలనొప్పి ఎందుకు వస్తుందంటే, కన్నులోకి తేడా ఉందమ్మా ఎందుకు వస్తుందంటే అప్పుడు అర్థమవుతుంది. ఆ తేడా చెప్పినప్పుడు నువ్వు దేనికి ట్రీట్మెంట్ తీసుకుంటావు? అప్పుడు ఆటోమేటిక్గా ఏం తగ్గుద్ది? ఇప్పుడు కూడా దాని మూలాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తెలుసుకుంటే మూలాల్లో నుంచి తీసి పాడేసుకుంటావు. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడు యొక్క ఉగ్రత మాత్రమే యెహోషాపాత నీ మీదకి రాబోతుంది. ఎందుకు? నీవు నా శత్రువులతో స్నేహం చేశావు, నా శత్రువులకి సహకారిగా ఉన్నావు. ఇప్పుడు వస్తుందంటారా రాదంటారా ఆయన మీదకి? వాక్యాన్ని బట్టి ఏదో విధంగా అతని మీదకి దేవుని కోపం వచ్చేసింది. ఇప్పుడు అతడు ఎంత అలక్ట్ అవ్వాలి చెప్పండి అమ్మా? ఆత్మీయుడే కాదా? ఈ రోజున ఆత్మీయుల్లోనే బలహీనతలో ఒక పాయింట్, శరీరంలో ఉన్నటువంటి పరిస్థితులు మరో పాయింట్, ఆత్మీయులు శరీరులతో సాంగత్యం చేస్తే ఏమవుద్ది ఇది ఇంకొక పాయింట్, నడినెత్తి బోడవుద్ది ఇది సమాధానం. ఒకే ఒక సందర్భాన్ని మీ ముందు పెట్టి మనం ముగించుకుందాం. ఇప్పుడు బిడ్డలారా, మనకి వాక్యాన్ని బట్టి జ్ఞానోదయం అయిందా లేదా? ఈ వాక్యాన్ని బట్టి మనం భయపడతామా లేదా? ఫస్ట్ పౌలయ్య గారు చెప్పింది అంత బరువుగా తీసుకోలేదు, కానీ దాని పర్యావసానం యెహోషాపాతులోని చూసేటప్పటికి మనకేమేసింది? భయం వేసింది. భయం వేసిన మనం ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని శరీరులుగా ఉండకూడదనియు, ఆత్మీయులమైన మనం ఎటు తోస్తే అటు వెళ్ళకూడదనియు, శరీరులతో సాంగత్యం చేస్తే దేవుని కోపం మన మీదకు వస్తుందనియు ఈ వాక్యం యొక్క సారాంశం. అంటే మన ఇంత ధ్యానములో తేలిన ఫలితార్థం ఇది. ఇప్పుడు ఎలా ఉండాలి మనం చెప్పండి అమ్మా? ఇప్పుడు ఎలా ఉండాలి మనం? అమ్మా నేను కరెక్ట్గా నేసిన ప్రశ్న. ఇప్పుడు ఎలా ఉండాలి మనం? వెరీ గుడ్, గట్టిగా చెప్పండి తల్లి. వాక్యాన్ని బట్టి మనం మెలకువగా ఉండాలి. అహాబు రాజు ఆ సమయంలోనే చనిపోతాడు. ఏ సమయంలో? ఆ యుద్ధంలోనే ఒకడు గురి చూడకుండానే కొట్టగానే అహాబు రాజు దగ్గరికి వచ్చి పడింది. అహాబు రాజు చనిపోయిన తర్వాత అహాబు పెద్ద కుమారుడు రాజు అవ్వాలి. అహాబు యొక్క పెద్ద కుమారుడు అహజ్యా. ఎవరండి? అహజ్యా. ఇతడు గురించి ఏమని రాయబడిందంటే 2 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని ఏలాడు. అహాబు గారేమో 22, ఈయనేమో 20-2. గుర్తుపెట్టుకోండి, అహాబు 22, ఈయన 2, వీళ్ళ తమ్ముడు యెహోరాము 12. గుర్తుపెట్టుకుంటారని 22 సంవత్సరాలు ఎవరో? ఎంత ఉందో చూడండి. 2 సంవత్సరాలు ఎవరో? 12 సంవత్సరాలు ఎవరో? యెహోరాం. యెహోరాం గురించి వచ్చి వారం చెప్పుకుందాం. ఇప్పుడు 2 సంవత్సరాలు ఏలాడు. ఇప్పుడు ఇతని సాక్ష్యం ఏంటంటే, ఇతని సాక్ష్యం కూడా చదివేద్దాం. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 51వ వచనం. ఏమా? అహాబు కుమారుడైన తీసారా తల్లి? 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 51. అహాబు కుమారుడైన అహజ్యా యోధా రాజు అయిన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, ఇప్పుడు చూడండి, అహాబు కూడా చెడుతనం జరిగించాడా లేదా? తన తల్లిదండ్రులు ఇద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారులకు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వాటికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా కోపం పుట్టించును. మ్యాచింగ్ ఎవరెవరు? అదేంటంటే తండ్రి కొడుకులు ఒకలాగా ఉండరా? ఉండకూడదు మరి ఇలాంటి విషయంలో. ఎక్కడైనా తేడా ఉందండి. ఆయన గారు ఎటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారో ఈయన గారు మక్కి దించి అటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి యెహోవాకు కోపము పుట్టించింది.
అక్కడ కూడా అహాబు యెహోవాకు కోపము పుట్టించింది. ఇక్కడ కూడా అహజ్యా ఎగ్జాక్ట్గా అహాబును పోలినవాడు, శరీరానుసారి, దేవునికి శత్రువు, బహుబలహీనుడు, నరకపాత్రుడు. పౌలయ్య గారు చెప్పినటువంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కూడా ఇతనిలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు యెహోషాపాతుకు అనుభవమా కాదా అహాబు? ప్రవక్త ద్వారా దేవుడు నువ్వు అతనితో సాంగత్యం చేసినందుకు, సహాయం చేసినందుకు దేవుని కోపం నీ మీదకు వస్తుంది అని చెప్పినవాడు కాడా? అవునా? ఖచ్చితంగా దేవుని కోపం యెహోషాపాతు మీదకు వస్తుందా రాదా అంటే అన్నీ రాయబడలే, కొన్ని గ్రంథాలు ఉన్నాయి, దీన్ని కుదించి ఇచ్చారు మనకి. అంటే దేవుడు మాట సత్యమా అసత్యమా, వస్తుందా రాదా? సరే, ఇప్పుడు అహజ్యాతో సహవాసం చేశాడు. ఇదేంటరా బాబు, యెహోషాపాతు ఎంత బలహీనుడు అనిపించింది కదమ్మా, నాకైతే అనిపించింది ధ్యానం చేసినప్పుడు. అహజ్యాతో ఏం చేశాడు? అహాబు చచ్చిపోయాడు. మీరు ఒక్కసారి అంచనా వేయండి. అహాబు చచ్చిపోయాడు, చచ్చిపోగానే ఈయన ఎక్కేసిగా 2 సంవత్సరాలు ఏలాడు. అంటే యెహోషాపాతుకు దేవుడు కొట్టిన కొట్టు ఇంకా చల్లారదు. అది మరి అంటే పచ్చిగానే ఉంటుంది. ఒడియాలు ఎడుతున్నారు కదా ఈ మధ్య, అవి కొంచెం పచ్చిగుంటే ఎడతారండి, జాడీలో ఎండాకనే పెడతారా? పచ్చిగుంటే ఏంటి, ఇంకా అవ్వలేదు, ఇంకా పచ్చిగానే ఉంది. యెహోషాపాతు రాజుని దేవుడు కొట్టిన కొట్టు. ఈలోపే సహవాసం అవసరం అమ్మా ఆయనకి, చెప్పండి. అలాంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు. వీళ్ళు ఎవరు అన్యులు కాదు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు మూర్ఖులు, బలహీనులు, శరీరానుసారులు, వీళ్ళే దేవునికి శత్రువులు. అయితే ఇతను ఏం చేశాడంటే ఓడలు తయారు చేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రాజులు ఏం చేస్తారంటే తర్షీషుకు పంపుతారన్నమాట ఈ ఓడల్ని. బంగారం, ఓఫీరు అంటే బంగారం, వెండి, ఇంకా నెమళ్ళని, ఇంకా చాలా చాలా సంపదని వీళ్ళు ఓడలను పంపితే ఒక 3 నెలలు అలా పడద్దు మళ్ళీ ఓడలు రావడానికి. ఆ ఓడలు ఎందుకు అంటే అక్కడ ఈ ఓడలు ఇక్కడి నుంచి పంపితే అక్కడ ఎగుమతి చేసి బంగారము, వెండి, సాంబ్రాణి, ఇంకా అద్భుతమైనటువంటి నెమళ్ళని, మంచి మంచి అన్నీ కూడా ఆ ఓడల నిండా నింపి మరలా ఇక్కడికి రావడానికి కనీసం పడద్ది. అంటే అక్కడ నుంచి వీళ్ళకి బంగారం అని, వెండని, సంపద అంతటిని తెచ్చుకోవడానికి అహజ్యాతో ఓడలు చేయించుకోవడానికి అతనితో స్నేహం చేసి సహవాసం చేస్తే మొత్తానికి ఓడలు తయారయ్యాయి. ఏం తయారయ్యాయి? మీకు బాగా అర్థం అవడానికి 2వ దినవృత్తాంతాలు 9:20. మరియు రాజైన సొలొమోనుకున్న పానపాత్రలనియు బంగారపు ఉండెను. లెబానోను అరణ్యపు నగరునున్న ఉపకరణములన్నీ బంగారముతో చేసినవి. హేరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరాలకు ఒక మారు బంగారము, వెండి, ఏనుగ దంతము, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినాలలో వెండి ఎన్నికకు రాదు. ఇక్కడ చూడండి, సొలొమోను ఎక్కడికి పంపుతున్నాడు ఓడల్ని? ఆ ఓడల్లో తర్షీషు పంపుతున్నాడు. ఆ ఓడల్లో సరుకులేంటి? బంగారం, వెండి, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్ళను సరుకులతో. అంటే ఇప్పుడు యెహోషాపాతు ఈ తర్షీష్కి ఏం పంపాలి? ఇప్పుడు ఆయన రాజు కదా, ఏం పంపాలి? ఓడలు పంపాలి. ఈ ఓడలో ఎవరు సహాయం కోరుకున్నారు? అహజ్య. మొత్తానికి అనుకున్నట్టుగా ప్లాన్ అండి ఇది. ముందేమో వియంకుడు అయ్యావు, దేవుడు మట్టి కరిపించాడు, మట్టి కరిపించినా మట్టి తినేసావు, కానీ అది రుచి బస్సి నీకేమీ లేదు. రెండోసారి అహజ్యాతో ఏం పెట్టుకున్నావు? అహజ్యాతో పెట్టుకుని ఓడలు రెడీ చేయించాడు. ఏమని వేసి ఉంటాడు ప్లాన్లో? మన బుధవారం చెప్పాను చూడండి, వీళ్ళకి లెక్కలు ఎక్కువ తొక్కలు ఎక్కువ అన్నానా లేదా? అంత కంబైండ్ లేదా? వాక్యం అంతా ఒకటే కదా. వీళ్ళంటే వేసేస్తారు. ఇప్పుడు యెహోషాపాతు ఏం వేస్తాడు తెలుసా? మన వియ్యంకుడు కొడుకే కాబట్టి అహజ్య. అయితే మనం ఇప్పుడు ఓడలో రెడీ చేయించాలి, కొద్దో గొప్ప మీలే మనకి ఈ వ్యక్తి. ఓడలు చేయించేటప్పటికి మనకి లాభమే.
నష్టమేం కాదు. ఎందుకంటే డబ్బులు కొంచెం సగానికి వేసిన లేకపోతే బంధుత్వాన్ని బట్టి ఏం అక్కర్లేదులే అన్నా మనం ఏమవుతాం, అయిపోతాం. ఆ తర్వాత ఇంకేం లేదు, ఈ వాడలన్నీ ఫ్రీ, లేకపోతే కొద్దో గొప్ప డబ్బులు. ఆ తర్వాత మనం తరిశీసి పంపిస్తే లోట్లు లోట్లు వస్తాయి. ఏంటి, బంగారం అని, వెండని, ఇంకా సరుకులని, ఈ సరుకులని, ఇదంతా ఫ్రీలో కొట్టుపోద్ది, అదంతా లాభం అయిపోద్ది. కాల్కులేటర్ తేమ్మా, కాల్కులేటర్ ఇప్పుడు ఏంటి అమ్మాయి, ఓ 2 కోట్లు 3 కోట్లు లాభం కింద ఉంది మనకి, హారం చేయించేస్తానులే నీకు. అయ్యి బాబోయ్, కొన్ని సందర్భాల్లో నీ దూడలంట సూడు కట్టదంట, లోపల ఏదో పెరుగుతూ ఉంటుందంట, తెలియక ఇలాగా అవుతుంది ఇలాగ అవుతుంది. అయితే నీ ఇన్ని లీటర్ల పాలు వచ్చేస్తాయి, ఇంటికి వేసేద్దాం, కేంద్రానికి వేసేద్దాం, ఇన్ని డబ్బులు మిగిలిపోతాయి, హారం మాత్రం నీకు తప్పకుండా చేయించేస్తాను. ఎలాగుంది లెక్క? తీరా సూతుల్లోకి మన రాజు ఎవరో మన విజయ్, ఏ డాక్టర్ అయినా పశువుల డాక్టర్ వచ్చి, అన్నయ్య ఈ లోపల మొత్తానికి బల్ల మనుషులకు పెరుగుతుంది కదా, అలా పెరిగేసింది, ఇది కాదన్నాక నా ఆశలన్నీ అడి ఆశలవ్వగా తలక్రిందులైపోయినాయి, భయాన వానలు ఏమవుతున్నాయి, విసిరి కొడుతు. అయ్యో ఎందుకండి లెక్కలో ఒక మాట చెప్పనా, దేవుడు ఊరికి నాకు ఏది బయలుపరచడు. చక్కగా సుభిక్షంగా బ్రతుకుతున్నాడండి దావీదు. దావీదు అన్నాడు, కుడి భుజాన్ని పిలిచి ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కలై వచ్చిందండి దేవుడు కోపం. ఎందుకు లెక్కలో? నువ్వు తినడం నీ కష్టం అనుకుంటున్నావా, నువ్వు కట్టడం నీ కష్టం అనుకుంటున్నావా, నీ సంపాదన నీ కష్టం అనుకుంటున్నావా? దేవుని కనికరం లేకపోతే ఒక్క రూపాయి కూడా నువ్వు తినవు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆకాశపు వాక్యుళ్ళు విప్పినా కూడా దేవుడు ఈ కరువును మాత్రం పోర్చలేడు అన్నాడే ఒక అధిపతి. దేవుడు తలుచుకున్నాడు, అంత అధిపతే సోత్తన్నాడు, తినడానికి లేకుండా అయిపోయాడు. మన క్రియలను బట్టి దేవుడే లేడనుకోకో, మన క్రియలను బట్టి ఇది నా సామర్థ్యం అనుకోకో, మన క్రియలను బట్టి ఇది నా శక్తి అనుకోకో, ఇది నా జ్ఞానం అనుకోకో. జ్ఞాని అనబడిన వాడు దేవుడు వెర్రివాడిగా నిలబెడతాడు. జాగ్రత్త. మేలిమి బంగారముతో పోల్చబడినటువంటి నెబుకద్నెజర్ రాజును దేవాది దేవుడు మట్టి కరిపించాడు, గడ్డి తినిపించాడు, పక్షుల ఏకల్లాగా అతని యొక్క పరిస్థితులు గోళ్ళు మారాయి. నువ్వెంత నేనెంత లెక్కలో తొక్కలేస్తా అవసరమా? గేదె లేదంట, తాడు కొనేసేటంట అప్పుడే. ఏమైనా కట్టడానికే సోదిది. దేవుని వాక్యములో నుంచి అర్థమవుతుందండి మనం ఎంత జ్ఞానంగా ఉన్నామో. దేవుని వాక్యం నుంచి అర్థమవుద్ది మనం ఎంత విర్రవేగుతున్నామో. నువ్వు నిజంగా చేస్తున్నది దేవుడికే ప్రార్థన, కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుడు అంటే నేను, నా శక్తి, నా జ్ఞానం. ఇదే నెబుకద్నెజర్ రాజు కొంప ముంచింది. ఈరోజు నీ ఓవర్ కాన్ఫిడెన్సే నీ కొంప ముంచుతుందేమో చేస్తా. దేవుడు, ప్రభా ఇది నీ చిత్తమా, నా స్థితి ఇది, నా గతి ఇది. నువ్వు వెళ్ళమంటే వెళతా, నువ్వు ఉండమంటే ఉంటా. ఏదైనా నీ చిత్తం, నువ్వు ఇస్తే తింటా, ఇవ్వకపోయినా స్తుతిస్తా. ఏమిచ్చినా నీకు స్తోత్రాలు, ఏమీ ఇయ్యకపోయినా నీకు వందనాలు. ఈ లోకాన్నే నేను పెంటగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఒక మాట చెప్పనా, ఒకప్పుడు లేనటువంటి స్థితి ఈ రోజున నీకు కానీ నాకు కానీ ఇచ్చాడండి. మనం కలగన్నామా, అనుకున్నామా? ఇలా ఉంటామని అనుకున్నామా? మన బిడ్డలు ఎలా ఉంటారనుకున్నారా? అలనాడు మన స్థితిని బట్టి అంచనా వేయడానికి కూడా భయపడ్డాం. కానీ ఈనాడు మన ఊహకు మించి మిమ్మల్నైనా మమ్మల్నైనా దేవుడు కనికరమును బట్టి నిలబెట్టాడు.
నువ్వు లెక్కలెత్తి నిలబెట్టావా, తొక్కలెత్తి నిలబెట్టాడా? లెక్కలేకు దేవుని కోపం దిగొస్తుంది. దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషించు, దేవుడు వాక్యాన్ని నెరవేర్చు. దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషించు, ఆ ఇచ్చిన దానిలో దేవుని వాక్యాన్ని నెరవేర్చు. పట్టచాలని విస్తారమైనటువంటి దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని బట్టి. నీ విశ్వాసం ఏంటి? ఇచ్చినది దేవుడు, ఇచ్చిన దేవునికి ఇవ్వాలి. ఇది నీ విశ్వాసం. అర్థమైందా? ఇదండి విశ్వాసం. ఇక్కడ ఎలా వేసాడంటే యెహోషాపాతు రాజు, ఆత్మీయుడు ఎలా వేసాడు? అప్పుడే ఇంకా పచ్చారలేదు దీనికి, ఈ లోపు మళ్ళీ కొట్టించుకుందామనే. జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఓడలు రెడీ చేయించాడు. ఓడలు రెడీ చేయించి మనం ధ్యానం చేస్తున్నట్టుగా చాలా లాభం జరిగింది అనుకుని ఉంటాడు. ఓడలు పంపాడు, మధ్యలో బద్దలైపోయి కూలిపోయినాయి అంట. అంటే ఒక మాట, దేవుని శత్రువులు అనబడే శరీరులతో, ఆత్మీయమైన బలహీనులతో నువ్వు వ్యవహారం చేసావా, నీకు నష్టమే. ఈ వాక్యాన్ని బట్టి వ్యవహారములో లాభపడ్డానని అనుకోకు. ఒకవేళ కంటికి కనబడేటువంటి లాభం నీకు కనబడుతున్నట్టే కనబడద్ది, అది నీకు ఎండమావే. ఏదో విషయంలో దాన్ని నువ్వు కోల్పోతావు. ఏమంటే అక్కడ బద్దలైపోయి అంటే ఇప్పుడు యెహోషాపాతు ఏం చెప్పాలి సాక్ష్యం? ప్రార్థన చేసుకుని ప్రారంభించామండి. పాస్టర్ గారు ఓడ మీద సిలువ గుర్తేసి, నిజమే కదండి, ఓడ మీద పాస్టర్ గారు సిలువ గుర్తేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సాగుము అన్నారండి. ఆ పాస్టర్ గారు చాలా గనుడండి. మరి మధ్యలో ఎందుకు కూలిపోయినాయి? అబ్బో, ఇదే ధ్యానం. దేవుడు కూల్చి వాడేసాడు. నీకు తెలియక సైతానిగాడు కూల్చేసాడని నువ్వు అంటావు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు మాట్లాడుతున్నారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 35. ఇది అయిన తర్వాత యోధారాజు అయినటువంటి యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసెను. అసలు ముందు నువ్వు ఏమన్నారు? నువ్వు స్నేహం చేశావు నా శత్రువుతో అన్నాడా లేదా దేవుడు అహాబ్ విషయంలో? ఎక్కడ కూడా మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసెను, తర్షీషునకు పోదగిన ఓడలు చెయ్యింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎన్గేబేరులో ఆ ఓడలు చెయ్యించిరి. ఇద్దరు కలిసి ఏం చేశారు? మన పనులు వ్యవహారం కూడా ఎవరితో చేయకూడదు. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులు భగ్నము చేయును అన్నాడా లేదా? యెహోవా నీ పనులు భగ్నము చేయును లేదా భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి ఎత్తెను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. మనకి పౌలు గారు చెప్పినప్పుడు భయం వేయలేదు, పర్యావసానము ధ్యానం చేయగానే భయం వేసింది. అక్కడ కూడా మావయ్య గారు వెళ్ళకని చెప్పినప్పుడు భయం వేయలేదు, కాలు చేయరుగాక భయం వేసింది. అక్కడ కూడా తోడల్లుడు వెళ్ళొద్దని చెప్తే భయం వేయలేదు, కుక్క కాటుకు గురైన తర్వాత భయం వేసింది. మనిషి ఎప్పుడంతేనండి, ముందు భయపడ్డా, ఇలా జరిగిన తర్వాత కూడా భయపడలేదు. అతనిని ఎవ్వరు లేదా ఆమెను ఎవ్వరు సాధు చేయుట అసాధ్యము. చెప్పండమ్మా, శరీరానుసారులతో ఇతని స్నేహం ఇతనికి నష్టాన్ని కలిగించింది. మొట్టమొదట అహాబుతో చేసిన స్నేహం ప్రాణాపాయ పరిస్థితిని కలుగజేసింది. ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వేడుకుంటే కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ప్రాణాన్ని కాపాడాడు. కానీ దేవుని కోపం మాత్రం అతని మీదకి దిగొచ్చింది. రెండవసారి తన కుమారుడు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి అహజ్యాతో అతను చేసినటువంటి స్నేహాన్ని బట్టి దేవుడు ఒక ప్రవక్తను పంపి మాట్లాడుతున్నటువంటి ప్రవచన మాట ఏదనగా, నీవు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి అహజ్యాతో స్నేహం చేసావు గనుక నీ పనులు
భంగము చేయును. ఎవరు కూడా మూర్ఖులతో సహవాసం చేయకండి, వాళ్ళతో వ్యవహారాలు జరపకండి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అందుకని బండికి వెళ్ళిపోతాం వెనకాల అనుకోకండి, అది నీకు నష్టమే. నువ్వు అలాంటి వాళ్ళని బండి మీద కూర్చోబెట్టుకుని నువ్వు డ్రైవ్ చేసినా, వెనకాల కూర్చోబెట్టుకుని నువ్వు తీసుకెళ్ళినా ఏం పట్టుకెళ్తున్నావు? నువ్వు అంచనేసే, నీకు అది లాభం కాదు, నష్టమే. నీకు అది మేలు కాదు, కీడే. వీళ్ళు మూర్ఖులు, మూర్ఖులు. మూర్ఖత్వం ఉట్టుపడిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోద్ది ఈ మూర్ఖత్వం, కానీ బయటెట్టుకోరు. ఇంట్లో వాళ్ళు అయ్యో బాబోయ్ మా ఆయన, వాళ్ళ ఆవిడ మూర్ఖత్వం తెలిసిపోద్ది, కానీ బయటెట్టుకోరే. మా ఆవిడ, మా పిల్లలు మూర్ఖులు, శరీరానుసారులు, బలహీనులు. వీళ్ళెవరో తెలుసా? దేవునికి శత్రువులు. ఇలాంటి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళన్నా పెట్టుకెళ్ళకు. ఇలాంటి వాళ్ళకి ఎంత రాజకీయ పలుకుబడున్నా పట్టుకెళ్ళకు. ఇలాంటి వాళ్ళు ముష్టి పాడేసినట్టుగా గట్టలు నీ మీద పాడేస్తున్నా అస్సలు అది కూడా భస్మం అయిపోద్ది, బుగ్గులైపోతాయి. అర్థమైందా లేదండి వాక్యం? లీనమయ్యారా? నాకు మాత్రం చాలా అర్థమైంది వాక్యం. అమ్మ బాబోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలనిపించింది. ఎందుకంటే నేను వాక్యాన్ని నమ్ముతాను, ఎందుకంటే నేను వాక్యాన్ని విశ్వసిస్తాను. అమ్మో, రాజీ పడకూడదు. యెహోషాపాతు రాజీ పడ్డాడు కాబట్టే మరణానికి అప్పగింపబడేవాడు. మరణం తప్పిన దేవుని కోపానికి అప్పగింపబడ్డాడు. పచ్చలాగా ఉన్న బుద్ధి తక్కువయ్యి ఈ క్యాండిడేట్తో సహవాసం చేశాడు. ఈ క్యాండిడేట్ ఎందుకు చేశాడంటే పలుకుబడి కలిగినోడు, జ్ఞానం కలిగినోడు, ఓడలో కట్టించేస్తాడు. అందుకే నేను ఇందాక అన్నాడు, ఎంత పలుకుబడి కలిగినోడా, ఎంత జ్ఞానమా, కాలిక్యులేటర్ పెట్టుకుని ఎన్ని లెక్కలేస్తాడా. ఇది కాదు, ఒక్కటే ఆలోచించి ఆ లెక్కల్లో ఎప్పుడైనా పాస్ అయ్యాడా అది చూడు. అతని సహవాసంతో లేదా ఆమె సహవాసంలో మనకి ఎప్పుడైనా జయమొచ్చిందా అది చూడు. వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, నీ పనులకు భంగం కలుగుద్ది, వాళ్ళ వల్లే నీకు అపాయం కలుగుద్ది, వాళ్ళ వల్లే నీకు నష్టం కలుగుద్ది, వాళ్ళ వల్లే నీవు కేకలేయవలసిన పరిస్థితి వస్తుంది, వాళ్ళ వల్లే గుండెలు బాదుకోవలసిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు అన్యజనులు కాదు, పొరపాటు పడద్దు. అన్యజనులతో కూడా సహవాసానికి ముందుకెళ్ళిపోకు. ఏమాత్రము వాళ్లతో సాంగత్యం చెయ్యొద్దని కాదంటే ఇలాగుండొచ్చు అంతే. పట్టుకుంటే మళ్ళీ తేడా వద్ది, అది కాదు. వీళ్ళని పట్టుకుంటే మరీ తేడా వద్ది. వాళ్ళెవరో శరీరానుసారులు, ఆత్మ సంబంధంగా బహుబలహీనులు, దేవునికే శత్రువులు లేదా విరోధులు. ఇప్పుడు చూడండి అమ్మా, అహజ్య వలె ఉండకూడదు, అహాబు రాజు వలె ఉండకూడదు. వాళ్ళు నరకప్రాయులు, అగ్ని ఆరని పురుగు చావనటువంటి నరకాగ్నిలో. ఈ దినాలలో మన వంటి స్వభావాలు అలా ఉంటే ఖచ్చితంగా మనకు పరలోకం ఉండదు. ప్లస్ యెహోషాపాతు రాజు ఎంత ఆత్మీయుడైనా తన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు దేవుడు మనతో చెప్పాడు. మన బ్రతుకుల్లో కూడా లోటుపాట్లు దొల్లుతాయి. ఆ విషయంలో అవకాశం ఇచ్చినది మనమే. ఇంతవరకు ధ్యానం చేసినటువంటి ఈ యెహోషాపాతు రాజు జీవితంలో నుండి మనము జాగ్రత్తగా ఆచితూచి అతనిని హెచ్చరికగా తీసుకుని అడుగులు ముందుకు వెయ్యకపోతే మరణకరమైనటువంటి పరిస్థితులు మనల్ని పలకరిస్తాయి. మన పనుల్లో నష్టం మనల్ని పలకరిస్తుంది. అనేకమైనటువంటి కేకలు వేసేటువంటి పరిస్థితులు మనల్ని పలకరిస్తాయి. గుండెలు బాదుకునేటువంటి పరిస్థితులు మనల్ని పలకరిస్తాయి. టోటల్గా మన నష్టానికి, మన కష్టానికి, మన వేదనకు, మన చింతకు, మన శ్రమకు, మన కన్నిటికి బలహీనులు, దేవునికి శత్రువులు అనబడే ఈ మూర్ఖులు కారణమవుతారు. అందుకని ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో ముందు మనం ఏం చేయాలి? పసిగట్టాలి. ఎంతవరకు తెలియక చేశామేమో. ఇప్పుడు దేవుడు తెలియసఖ్యమైనది ఏదో మనకి
బయలుపరుస్తున్నప్పుడు మనం మూర్ఖంగా వెళ్ళిపోయామంటే జరిగేది ఏంటో తెలుసా? ఆదిలో మూర్ఖంగా వెళ్ళిపోయాడు, కాలు చెయ్యి ఇరిగిపోయి సిమెంట్ కట్టుతో ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇంకొకడు మాట వినకుండా కుక్క కరుద్దని వెళ్ళిపోతే కుక్క కరిచి హాస్పిటల్లోంచి వచ్చేసాడు, కానీ ఇంకా 3 నెలల పచ్చిమ ఉంది. అంటే నష్టం ఎవరికి? మూర్ఖించిన వాళ్ళకే. మనం అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు. అటుంటే మహాప్రమాదం, ఇటుంటే ఈ పాఠాలను గుణపాఠాలు కాక మునిపే పాఠాలలో మనము ఏమవ్వాలి? సెట్ రైట్ అవ్వగలగాలి. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక.